విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. ఆ తదుపరి మలాకి 3:6. ఈ 2 వాక్య భాగాలని చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుగు వారి ఎడల ఆయన దయచూపువాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుని పరిశుద్ధ వాక్యం ఎన్నికల్లో దీవించడం గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. గత 2 వారములుగా మీరెంత నమ్మదగిన వారో, ఏ విషయాల్లో నమ్మదగిన వారో మీరు మాకు నేర్పిస్తున్నందుకై హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా ఆ వాక్య భాగాలనే కొనసాగించాలని ఆశపడుతున్నాం. వాటి నుంచి మాకు మీరు ఏమి నేర్పించబోతున్నారు నాయన, ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో ఆలకించి ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. దీనుడను బలహీనుడను ప్రభా, నీ వాక్యమును బట్టి మాట్లాడేందుకు నిలబడబోతూ ఉన్నాను. దయతో నన్ను క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైనటువంటి మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతున్నా. చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకుని రమ్మని కోరుతా ఉన్నాను. ప్రతి వారు స్తుతించే సమయానికే వచ్చి స్థుతిలో పాలు పొందేటువంటి ఆసక్తి ప్రతి వారికి అనుగ్రహించండి. స్తుతి మీ ఆత్మలను మీ వాక్యం వినడానికి సంసిద్ధులను చేస్తుంది, ఏకాగ్రతను ఇస్తుంది. కాబట్టి ఆలస్యంగా వచ్చేవారు ఈ వాక్యం మీద మనసు పెట్టలేరు. కాబట్టి ప్రతి వారు కూడా స్తుతిలో పాలు పొందేలా నీ సన్నిధికి వచ్చేందుకు ఆకర్షించమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని అందరినీ కూడా, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్, వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామము నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు నైనా యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున 2026 సంవత్సరంలోని 8వ మాసంలోని మొదటి పునరుత్థాన దినానికి మనలందరినీ దేవుడు సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ సమయాన్ని బట్టి ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ప్రతి క్షణము దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కృపను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రతి క్షణం దాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు మనం పాడాం కదా, స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, ఆత్మతో సత్యముతో నెప్పుడు కదా. ఎలా, ఈ రకంగా కూడా చెప్పారు అక్కడ. పరిశుద్ధాలంకారములతో స్తోత్రించెదము, పరిశుద్ధాలంకారములు.
పరిశుద్ధ అలంకారాలు పై కనబడవు. మామూలు అలంకారాలు దగదగలు మెలమెలలు మెరిచిపోతుంటాయి కదా. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి మనం పరిశుద్ధ అలంకారాలను ధరించుకోవడానికి ఆసక్తితో అపేక్షించాలి. ఏమిటవి? సద్బుద్ధి, మంచితనం, వినయం, విధేయత, సంతోషం, సమాధానం, దేవుని మీద అచంచలమైన విశ్వాసం, దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ, ఇవన్నీ అన్నమాట. ఇవి మన మాటలో, మన చూపులో, మన నడతలో, మన క్రియల్లో కనబడతాయి కానీ మామూలుగా కనబడవు. అందుకని మనం ధరించుకోవాల్సిన అలంకారాలు ఏమిటి? ఇంతసేపు చదివాను కదా, అయ్యో ఇంతసేపు చదివాను, ఎవరు మాట్లాడరా? ఏంటి ఏంటంట? నా మాట మీకు వినబట్టలేదు, లేకపోతే నేనేం సరిగ్గా మీకేం చెప్పలేకపోతాను, నాకేం అర్థం కావట్లే. ఇంతసేపు చెప్పాను కదా. ఈ మామూలుగా రకరకాల రంగులు మనకి ఇష్టం కదా, ఆయా రంగులు మనకి ఇష్టం. నాకు నల్లదే కావాలా, నాకు ఎర్రదే కావాలా, నాకు పసుపుదే కావాలా, నాకు ఇంకా అది రాణి రంగులు కావాలా. ఎందుకంటే అందరిలోనూ ఈ ప్రత్యేకంగా చూపించేటువంటి రంగులు. అంతమందిలోనూ ఎవరు బ్లాక్ వేసుకున్నా ఇట్ని తెలిసిపోతారు, ఎవరు రెడ్ వేసుకున్నా ఇట్ని తెలిసిపోతారు, ఎవరు ఎల్లో వేసుకున్నా ఇట్ని తెలిసిపోతారు. లేకపోతే అది రాణి కలర్ అంటారు కదా, అది ఉంటుంది, అది వేసుకొని తెలిసిపోతారు. ఇవి మనకి ఇష్టంగా ఉంటాయి. ఎందుకు? అందరిలోనూ నేను ప్రత్యేకంగా కనిపించాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది కదా, అవునే కదా. కానీ వాటికంటే కూడా ఆత్మీయ అలంకారాలను కనపరచడానికి ప్రయాసపడాలి. మన మంచితనాన్ని చూపించడానికి, మన ప్రేమను చూపించడానికి, మన సంతోషాన్ని చూపించడానికి, మన సమాధాన స్థితిని చూపించడానికి, ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని చూపించడానికి, వీటిని ప్రదర్శించడానికి మనం ఎక్కువగా ప్రయాసపడాలి. వీటి వల్ల మనకి ఎక్కువ ఫలం దొరుకుతుంది కానీ రంగులు కాదు కదా. ఎందుకు ఇవి వేసుకుంటాం? ఇంకేమీ లేదు, ఇక ఇది వేసుకుంటే ఇంకేం లేదు, సెలక్షన్ మాట లేదు. ఇక వేరే రంగులు వేసుకుంటే సెలక్షన్, నలుపు కోరుకుందామా, ఎరుపు కోరుకుందాం, పసుపు కోరుదామా, రాణి కోరుకుందామా అని సెలక్షన్. వైట్, ఇంకెక్కువ ఏం సెలక్షన్ ఏముంది? కానీ ఎప్పుడు ఒకేలా ఉండడం అనే దానికి ఒక గుర్తు అంతే. ఇది ఎప్పుడు ఒకేలా ఉండమనడానికి ఒక గుర్తు కదా. చల్లని ఇలాంటి డ్రెస్సులు వేసుకుని కూడా పనికి మళ్ళీ పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఎవరో అక్కడక్కడ ఉన్నారు అలా చేస్తున్నారని చెప్పేసి మనం దీన్ని తక్కువ చేయకూడదు కదా. మన ప్రభు ధవళవర్ణుడు, ధవళవర్ణుడు తెలిపే, ధవళవర్ణుడు, ఆయన రంగే ఇది. అందుకని మనకు ఒక కొంతమంది మరీ చాదస్తంగా డ్రెస్ కోడ్, స్కూల్లో యూనిఫారం పెట్టినట్టుగా మందిరానికి కూడా యూనిఫామ్ పెట్టేస్తారు. అందరూ ఇష్టపడి వేసుకొస్తారు. అయ్యే వేసుకున్నప్పుడల్లా తిట్టుకుంటూ వస్తారు, మా ఇది ఇలాంటిది పెట్టాడు, పెట్టుకురాకపోతే ఏమ్మా నిలబెట్టి అడుగుతాడు ఆయన చెప్పేసి లోన్ తిట్టుకుండా వేసుకొస్తారు. అవసరమా? ఏం కాదు. కొంచెం డార్క్గా ఉండే కలర్స్ మానేసి కాస్త లైట్ ఉండే కలర్లు వేసుకోండి, ఓకే. నలుపు, ఎరుపు, పసుపు, రాణి అంటే చికీలు మన అందరికీ ప్రత్యేకంగా కనబడేటువంటి కలర్ కాకుండా మిగతావి ఏమైనా తగుమాత్రపు అలంకారాలను పేతురు గారు చెప్పాడు. తగుమాత్రపు అలంకారాలు చెప్పాడు. కాబట్టి తగుమాత్రంగా ఉండేటువంటి రంగులు మనం ఎంచుకుంటే అది మంచిది. ఇప్పుడు కూడా సరే అండి. మరి గత 2 వారాలుగాను
వీటిని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమైనటువంటి మాట ఏంటి ఇందులో? నమ్మదగిన వాడు. మన ప్రభువు నమ్మదగిన వాడు. ఏ ఏ విషయాల్లో నమ్మదగిన వాడో మనం చూస్తున్నాం. మొదటగా తాను చేసుకున్నటువంటి మానవులతోనే స్నేహం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అందులో ఏ తేడా లేదు, ఇక అందులో ఏ మార్పు లేదు. ఇక తర్వాత మన పాపాలను క్షమించడంలో కూడా నమ్మదగిన వాడు. ఎందుకంటే పాపములను బట్టి శిక్షించేటువంటి వాడు. అయితే పాపులు తమ మార్గాన్ని దిద్దుకుని ఆయన శరణు వేడితే వారిని కాపాడడానికి, పాపాలను క్షమించి కాపాడడానికి కూడా నమ్మదగినటువంటి దేవుడు. నినివేని నాశనం చేస్తానని చెప్పేసి యోనా చేత ప్రకటింపజేశాడు. ఆ తదుపరి నినివే పట్టణస్థులందరూ మొక్కాళ్ళ మీదకి వచ్చారు, దుమ్ములు ధూళిలో కూర్చున్నారు, ప్రభువా అంటూ వేడుకున్నారు. అదే చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడు. అంటే పాపులు పాపాన్ని విడిచిపెట్టి ఆయన నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా క్షమించి రక్షిస్తాను అని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే తీరాడు కదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తిల్తును. ఆగినప్పుడు మైకిచ్చి పాడండి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడము నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడము నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానాలిచ్చి నెరవేర్చడంలో నమ్మకమైన వాడు. ఈ దినాన మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే ప్రభువు వాగ్దానాలిచ్చి దాన్ని నెరవేర్చడంలో నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు గనుక అని బైబిల్ చెప్తాను. మనం ఏమీ నమ్మదగిన వాళ్ళం కాదు. ప్రామిస్ ప్రామిస్ ఇక్కడ పట్టుకుంటారు, ప్రామిస్ ఏంటో మరి ఇక్కడ పట్టుకుని చెప్తారు ఏంటో. ఒకవేళ నా ప్రాణం మీద ఉంటాను అనుకో అని చచ్చిపోరు, బాగానే ఉంటారు వాళ్ళు. ఇక్కడ పెట్టేసి ఒట్టెట్టేసి ఏమి సంకోచం లేకుండా ఒట్టును తీసి కట్టినట్టేస్తారు. అప్రమాణికులు అన్నాడు వారిని. అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారట. అప్రమాణికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అందుకని అస్సలు మీరు ప్రమాణమే చెయ్యొద్దు అని చెప్పాడు ఆయన. మరి కొండ మీది ప్రసంగంలో
ఆయన చెప్పాడు కదా, మత్తయి సువార్త 6:27 నుంచి 37 నుంచి ఉంటుంది. అసలు మీరు ప్రమాణం పెట్టద్దు, పొట్టు పెట్టుకోకండి. ఎందుకంటే ఓ మాట ఇచ్చి నెరవేర్చడం చాలా కష్టం. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు మాట ఇచ్చి నెరవేర్చడం చాలా కష్టం. ప్రజలు కూడా ఉంటారు, ఫోన్ చేసామనుకోండి, అయ్యా కొంచెం బిజీగా ఉన్నానండి మళ్ళీ చేస్తానంటారు. చేరిగా అయ్యో మనం చేస్తానన్నాం కదా, మాట ఇచ్చాం కదా, మరి ఫోన్ చేయకపోతే ఎలా? కానీ వాళ్ళు దైవజనులే, మాట ఇచ్చి నెరవేర్చకుండా కూడా దేవుని సేవలో వెళ్ళిపోతుంటారు. మేము దైవజనులమే అంటారు. సాతాను అంత సులువుగా వారిని మోసం చేసేస్తుంది. అది పెద్ద తప్పు కాదు. నువ్వు చేస్తాను అయితే వీలు పడలేదు, చేయలేదు, పెద్ద ఏమన్నా ఇందులోనూ చాలా సింపుల్ అన్నమాట. మనకి చిన్నది పెద్దది, ప్రభువుకి చిన్నది పెద్దది తేడా లేదు, అన్నీ ఒకటే. ఆయన గుండు సూదికి ఎంత విలువిస్తాడో ఆ పెద్ద గుణపానికి అంతే విలువిస్తాడు. మనం ఏమంటాం, అయిపోబో గుండు సూది భాగ్యానికైనా అంటే తప్పు కాదా? గుండు సూది దొంగిలించేయచ్చు, పెద్ద తప్పు ఏమీ కాదు. అది గుణపం పట్టుకెళ్తేనే తప్పు, ఇలా మనకు ఉంటుంది. కానీ ప్రభువుకి అలా కాదు, అన్నీ ఒకటి ఆయనకి. మనం ప్రమాణం మీద నిలబడాలి, చిన్న పెద్ద అని కాదు. నేను ఎవరింటికన్నా నేను వస్తానమ్మా అని చెప్పిన తర్వాత వెళ్ళలేకపోతే క్షమాపణ అడుగుతాను, ఫోన్ చేసి ఇలా వద్దాం అనుకున్నానమ్మా కుదరలేదు, రాలేకపోయాను, సారీ, రేపు వస్తాను అని చెప్తాను. చెప్పాలా? అవసరమా? అది అవసరం అంటారా? ఫోన్లీ ఖాళీ ఇదేమో రాలేదని ఊరుకుంటారుగా మీరు. నా మీద ఉండే ప్రేమతో ఇంకొకలా అనుకోరు, మరి నాకు ఉండాలి కదా. నేను ఇక్కడ లేట్గా వస్తే సారీ ఫర్ ద లేట్ అని చెప్తాను. కొంచెం లేట్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, అది కూడా ఎవరో వచ్చేటప్పుడు ఆపుతారు, ఏదో చెప్పడానికి వచ్చి పాదం చేయించుకుంటూ ఆఫ్ చేస్తారు అక్కడ. దానికోసం కూడా లోపలికి ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే సారీ ఫర్ ద లేట్ అని చెప్తాను. అది చెప్పాలనా? చెప్పాలి అంతే. మనం క్రమశిక్షణను పాటించాలి ప్రతి విషయంలోనూ. అలా చెప్పడం వల్ల మన విలువ పెరుగుతుంది. కానీ కొంతమందికి ఎంత లేట్ చేస్తే అంత విలువ అనుకుంటారు. నా కోసం వాళ్ళందరూ కనిపెడతా ఉంటారు అనుకుంటారు. నేను ఎంత లేట్ చేస్తే అంత విలువ, అంత అమ్మును చేస్తే అంత విలువ ఉండదు. రాజకీయ నాయకులు, డాక్టర్లు కూడా పేషెంట్లు కనిపెడతా ఉండాలి, దిగట పైనుంచి కిందకే. మరి ఆయన ప్యాకెట్ ఆడుకుంటూ ఉంటాడో, లేకపోతే గోళీలు ఆడుకుంటూ ఉంటాడో, లేకపోతే టీవీలో రీల్స్ చూస్తూ ఉంటాడో తెలియదు, కానీ పైనే ఉంటాడు, కిందకి దిగడం. వీళ్ళందరూ పాపం కూర్చుంటారు, కానీ లోపల ఎంత శాపనార్థాలు అడతారు లోన. ఆ వచ్చిరానితో లేతారు నమస్కారం అని, కానీ అప్పుడు దాకా లోపల 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 తెగ తిట్టుకుంటూ ఉంటారు, తెగ శాపనార్థాలు పెట్టుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు? మంచి సాక్ష్యం ఉంటుందా? ఓరు బాబు ఏం చేస్తారా, మళ్ళీ కూర్చుంటే 11 గంటల దాకా దిగరు బొద్దుగారు, అందరికీ టామ్ టామ్ చెప్తారుగా. కొంతమంది వెళ్ళడం కూడా మానేస్తారు అది విని, అలా అంటా అని చెప్పేసి. అది మంచిది కాదు. దేవుడు ఇచ్చాడు నీకు పని, అది నమ్మకంగా చేయాలి, అది ఏదైనా సరే. ఒకవేళ ఏమైనా తేడా వస్తే నిర్ద్వందంగా ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. తప్పు అయింది, లేట్ అయ్యింది, చేయలేకపోయాను, సారీ, ఏమనుకోమక్కండి. దీనివల్ల మన వాల్యూ పెరుగుద్ది, తగ్గదు. తప్పు చేసి కూడా ఉంటే ఇంకా ఇంకా మన మీద అవతలకి కోపం అనాలా, ద్వేషం అనాలా, అపనమ్మకం అనాలా, ఇవన్నీ పెరిగిపోతాయి. అది మంచిదా? వస్తాను అంటే వస్తాను, రాను అంటే రాను, చేస్తానంటే చేస్తాను, చేయను అంటే చేయను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అని చెప్పాడు ఆయన కదా. మన ప్రభు అవునంటే అవును, కాదంటే కాదు. అది క్షమించి కృప చూపడంలో ఆయన నిర్ణయాలు మార్చుకుంటాడు. మంచి కొరకు నిర్ణయం మార్చుకోవడం మంచిది. ఎప్పుడు కూడా ఒక మంచి దానికోసం నిర్ణయాన్ని మార్చుకోవడం
మంచిది. లేదా మొత్తం పోగొట్టుకుంటాం. డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్లో ఒక స్టోరీ ఉండేది. ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, వడ్డీ వ్యాపారస్తుడు. ఎవరు అడిగినా డబ్బులు ఇస్తాడు. అయితే ఒక కండిషన్ పెడతాడు. ఆ టైంకి నువ్వు ఇవ్వకపోతే ఎంత కఠినుడు అంటే నీ ఒంట్లో నుంచి ఓ 1/4 కేజీ మాంసం తీసేసుకుంటాను అంటాడు. ఎంత డబ్బు అయినా ఇస్తాడు, టైం పెడతాడు. అది పేరు డ్యూక్ అని పేరు ఇంకా గుర్తుంది నాకు. ఎమర్జెంట్ అండ్ వెనీస్ అనమాట స్టోరీ పేరు. వీడు బాగా అవసరం ఉంది, పైగా ఆ టైం లోపల అందేస్తుంది, గ్యారెంటీ ఏం పర్లేదు ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన తీసుకుంటాడు వడ్డీకి. తీసుకున్న తర్వాత తీర్చేయడానికి చాలా 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 ప్రయత్నపడతాడు. కానీ చేతికి రావాల్సింది ఒక్కరోజు ఆలస్యం అయిపోద్ది. వడ్డీ డబ్బులు పట్టుకెళ్తే నాకు వద్దంటాడు. నాకు వద్దు, నేనేం కండిషన్ పెట్టాను, ఏమి రాసుకున్నావు, నువ్వు లేట్ చేస్తే నీ ఒంట్లోంచి 1/4 కేజీ మాంసం తీసుకుంటానని చెప్పాను, నాకు అదే కావాలంటాడు. బాబు ఇంతకంటే రెట్టింపు ఇస్తానన్నాడు. అందరూ చెప్తారు, ఏమయ్యా నీకేమైపోయి ఒక రోజు కోసం రెట్టింపు ఇస్తానన్నాడుగా తీసుకోంటే, అబ్బాయి నాకు కుదరదు, నేను మాట అంటే మాట. నేనేం చెప్పాను, ఇంకా అదే, నాకు నువ్వు డబ్బులు ఎక్కలే, నీ ఒంట్లోంచి నువ్వు 1/4 కేజీ మాంసం ఇచ్చి. ఒంట్లోంచి 1/4 కేజీ మాంసం కోసి తీసేసుకుంటాడంట. ఎంత కఠినుడు చూడండి. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంటే తప్పే ఉంది. మంచి కోసం, ఒక వ్యక్తి క్షేమం కోసం డబ్బులు రెట్టింపిస్తానన్నాడు కదా, అయినా సరే ఒప్పుకోడు. అలా అక్కడికి కోర్టుకు వెళ్ళిద్ది కేసు. కోర్టుకు వెళ్తే న్యాయమూర్తి గారు మంచిగా తీర్పు ఇస్తాడు. అవును, ఆ వ్యాపారస్తున్న కోరిక సరైంది కదా, ముందే చెప్పాడుగా, ఒకరోజు ఆలస్యమైనా సరే నేను 1/4 కేజీ మాంసం తీసుకుంటాను అన్నాడు కదా, తీసేసుకోవచ్చు, తప్పేమీ లేదు, ఆయన కరెక్టే. కానీ ఒక కండిషన్, ఒక్క చుక్క రక్తం కారకుండా తీసుకోవాలన్నాడు. ఒక్క చుక్క రక్తం కారకుండా నువ్వు 1/4 కేజీ మాంసం తీసుకోవాలన్నాడు. అదెలా కుదురుద్దండి, మరి కోసినప్పుడు రక్తం కావద్దండి, రక్తం కాదు అదెలా కుదురుద్దని ఇప్పుడు మొదలెట్టాడు. కండిషన్లో అది లేదు కదా, నువ్వు పెట్టిన కండిషన్లో 1/4 కేజీ మాంసం తీసుకుంటా అన్నా కానీ రక్తం కారేలా అనలేగా నువ్వు. కాబట్టి నీకు తీసుకోవాల్సిన మాంసం నువ్వు తీసేసుకో, ఒక్క బొట్టు రక్తం కారితే మాత్రం కుదరదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఏమయ్యాడు, ఓడిపోయాడు. అంటే కొన్ని విషయాలు మేలు కోసం మనం మారితే తప్పులేదు, తగ్గించుకుంటే తప్పులేదు. మేలు కోసం, కీడు చేయడానికి కాదు, మేలు కోసం. అది మనకు ప్రభువే చేసి చూపించాడు. నేను నాశనం చేస్తాను అని చెప్తాడు. వాళ్ళు కాళ్ళ పట్టుకు వచ్చేసి పశ్చాత్తాపడితే మానేస్తాడు. అంటే ఆయన మాట తప్పినాడా? అని మాట తప్పినాడు కాదు. మేలు కోసం మాట మారచ్చు, కీడు కోసం కాదు. మేలుకై మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు ఏమైంది, అడిగి డబ్బులు లేవు, వడ్డీ లేదు, ఇక నీ డబ్బులు అక్కర్లేదన్నావు కదా, అక్కర్లేదు, నీకు ఎవరు ఇంకా ఓ 1/4 కేజీ మాంసం తీసుకో, ఒక్క బుట్టు రక్తం పడిందో అయిపోయింది నీ పని, నీకు ఉరిశిక్ష అన్నారు అంతే. ఇంకేందరు బాబు, నీ డబ్బులు వద్దు, నీ మాంసం వద్దు బాబా, తప్పు అయిపోయింది అని మెదలకండి ఊరుకున్నాడు. అలాంటి స్టోరీ ఎప్పుడూ డిగ్రీలో 81, 80 ఆ ప్రాంతాల్లో చదువుకున్నా. 46, 47 ఏళ్ళు అయిపోయిందా అప్పుడు చదువుకున్నది. ఎమర్జెంట్ ఇన్ వెనీస్ అని ఇంగ్లీష్లో స్టోరీ అనమాట. మంచి నీతి ఉండేటువంటి స్టోరీలు ఉండేవి అందులో. సరేండి, మన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చడంలో నమ్మదగినటువంటి వాడు.
ఏ మాత్రం కూడా సందేహం లేదు. చూడండి, ఆది కాండము 15వ అధ్యాయంలో 13, 14 వచనాలను చదువుదాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనానికి నేనే తీర్పు తీర్చి తరువాత వారిని మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు అని దేవుడు అబ్రాహాముతో ఇచ్చినటువంటి మాట. అబ్రాహాము ఎప్పటికీ అబ్రహాం కాల. అబ్రహాం గారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. దేవుడు పిలిచి అప్పటికి ఒక 10 ఏళ్ళ దాకా అయిపోయి ఉంటాయి, ఒక 10 సంవత్సరాలు అయిపోయి దేవుడు పిలిచి నీ సంతానాన్ని బహుగా విస్తరింపజేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. అప్పటికే 75 ఏళ్ళు, వచ్చో 10 ఏళ్ళు అయిపోయింది, 85 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా బిడ్డలు లేరు, ఆస్తి జీవితం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ 15వ అధ్యాయంలో ఆరంభం నుంచి అదే చెప్తాడు దేవుడు. ప్రారంభం నుంచి అదే, నేను నీకు కేడెమునై ఉన్నాను, నేను భయపడకంటే మాట్లాడతాడు. ఆఖరికి తేలిపోతాడు. ఏమిస్తే ఎంత గొప్ప చేస్తే ఏముంది, నా ఆస్తి అంతటికి నా ఇంటి పెద్ద పాలేరే కదా హక్కుదారుడు అయిపోతాడు. అంటే నాకు బిడ్డలు లేకుండా చేసేవే, 10 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఇచ్చిన మాట అని ఒక రకంగా దెప్పకుండానే దెప్పి పొడిచినట్టుగా ఆయన మాట్లాడితే ఆ తర్వాత చెప్తాడు ఈ మాటలు, లేదు నేను బాగా విస్తరించేస్తాను, నిన్ను నీ సంతతి వారు తమది కాని దేశం వెళ్ళిపోతారు. అప్పటికి ఒక్క బిడ్డ పుట్ల, నీ సంతతి వారు తమది కాని దేశం, నేను వాగ్దానం చేయనటువంటి దేశం. కానాను వాగ్దానం చేశాడు, ఐగుప్తును వాగ్దానం చేయలే. కాబట్టి అప్పటికి కానాను వీరికి దఖలపరచకపోయినా మరి కానానులో ఉన్న అది వారి దేశమే, ఇవాళ రేపు వాళ్ళకి ఇస్తాడు. కానీ ఐగుప్తు నేడు, అందుకని తమది కాని దేశము అని చెప్పాడు. వారికి దాసులు అయిపోతారు, 400 ఏండ్లు బాధలు అనుభవిస్తారు, దోచుకోబడతారు. అయితే నేనే తర్వాత ఆ జనులకు తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తితో వారిని నేను వెలుపలికి తీసుకొస్తాను అని మాటిస్తాడు. అప్పటికి అబ్రహాం గారికి ఒక 85 సంవత్సరాల వయసు మట్టుకే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగాలి? ఇప్పుడు కొడుకు పుట్టాలా, ఇంకో 15 ఏళ్ళకి కానీ కొడుకు పుట్టలా. ఆ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేశాక ఆయనకు 60 ఏళ్ళకి కానీ ఆయన కొడుకు పుట్టలా. మళ్ళీ ఆ కొడుక్కి 40 ఏళ్ళ తర్వాతే వివాహం అయ్యి ఒక 12 మంది పుట్టుకొచ్చారు. వీళ్ళందరూ కలిసి ఒక 70 అయిన తర్వాత తమది కాని దేశమని ఏ దేశం గురించి దేవుడు చెప్పాడో ఆ దేశానికి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళడానికి వీరందరూ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ముందుగానే ఒక దారి వేశాడు. ఆది కాండం 37వ అధ్యాయం నుంచి ఆ దారి ఎవరో మనకి తెలుస్తుంది. ఎవరో ఆ దారి అంటే యోసేపు. యోసేపును ముందుగా ఐగుప్తుకు పంపించి ఐగుప్తులు గొప్ప పాలకుడిగా చేసి ఆ తర్వాత తన కుటుంబం మొత్తం అంతటిని కూడా ఐగుప్తుకు ఆయన తెచ్చుకుంటాడు. అలా తమది కాని దేశం వీరు వెళ్ళడాన్ని దేవుడు అక్కడితో ముగించాడు. ఆ తర్వాత యోసేపు ఉన్నంతకాలం ఇజ్రాయేలీలు, యోసేపుని ఎరిగిన రాజులు వచ్చినంతకాలం ఇజ్రాయేలీలు చాలా గొప్పగా బతికారు. కాలం గడిచే కొద్దీ
మర్చిపోతాడు కదా. కొత్త కొత్త వాళ్ళు వస్తారు. యోసేపు గురించి, ఐగుప్తులో యోసేపు చేసినటువంటి కార్యాల గురించి ఎరగనటువంటి రాజులు వచ్చిన తర్వాత వీళ్ళు హెబ్రీయులు ఐగుప్తీయులు కాదు అని చెప్పి వీరిని బానిసలు చేసి బాధించటం మొదలుపెట్టారు. వీళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి లేదు, పిల్లల్ని కనడానికి, మగ పిల్లల్ని కనడానికి లేకుండా చేసేసి పురిట్లోనే చంపించేదాకా వచ్చేసారు. వాళ్ళు ఇంకా పశువుల కంటే హీనంగా బతుకుతూ 400 సంవత్సరాలు దాటిపోయింది. ప్రభువు మాటిచ్చి 400 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఆయన మర్చిపోలా. ఈ 400 సంవత్సరాల పైసలకు ఐగుప్తులోనే. మరి అంత ముందున్న కాలం దేవుడు చెప్పిన 15 ఏళ్ళకి కానీ కొడుకు పుట్టలే, ఆయనకి 60 ఏళ్ళకి కానీ ఆయన కొడుకులు పుట్టలే అండి. చూడండి, 15, 60, 85, మళ్ళీ వాళ్ళకు 40 ఏళ్ళ తర్వాత కానీ వాళ్ళకి బిడ్డలు పుట్టలేదు. అలా లెక్కేసుకుంటూ పోతే ఇవన్నీ కలిపి ఇంకో 150, 200 సంవత్సరాలు అవుతాయి. అంటే దాదాపుగా ఒక 600 సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. 600 ఏళ్ల క్రితం దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఇప్పుడు నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడు. అది దేవుడు మర్చిపోతాడా? ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా, ఎప్పుడో ఏదో అంటాం, అన్నీ ఇలా మనం అనుకుంటాం. ఎన్నేళ్ళు అయిపోయింది, ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో చెప్పాను అంటాం, అది ఇప్పుడు చెయ్యాలంటాం. ఇలా మనం తీసి పారేస్తాం. కానీ దేవుడు అలా కాదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఆయన ఏమీ మర్చిపోయేవాడు కాదు. ఆ వాగ్దానం నెరవేర్చడంలో చాలినటువంటి వాడు. ఈ ఆలస్యానికి కూడా కారణాలు ఉంటాయి. ఊరికనే ఆలస్యం చేయడు ఆయన, ఊరికనే ఆలస్యం చేయడు. బాధపడుతున్న వాడికే గుర్తు లేనప్పుడు ఆయనకి ఎందుకు ఉండాలా? శ్రమలు అనుభవిస్తున్నారు వీళ్ళు, కానీ ప్రభు దగ్గరికి రావట్లా, ప్రభువుని వేడుకోవట్లా. మా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇదిగో నీ స్నేహితుడైన అబ్రహాము సంతానం మేము ఇక్కడ బహు బాధలు అందుతున్నాము, బహు కష్టాలు పడుతున్నాము, దయతలసవా అని అడగట్లా. ఆ దండలను పెడుతున్నారు అంతే. దేవుడు అది జ్ఞాపకం లేడు. మరి దేవుడు జ్ఞాపకం లేకుండా దేవుడిని అడగకుండా ఎందుకు వస్తాడు ఆయన? ఆ అమ్మ కూడా అన్నం పెట్టదు అడిగితే. కానీ ఇప్పుడు అడిగిన వెంటనే పెట్టద్దా అంటే అడిగిన వెంటనే కూడా పెడదా. ఉండు, చేయకాలేదు, ఉండు, బట్టలు జాయిన్ చేసి వస్తాను, లేకపోతే ఎంటలు కడిగేసి వస్తాను, ఎదురు తుడుతాను కదా, కనపట్లేదా, తుడిచేసేకి వస్తాను. వెంటనే ఏం పెట్టదు ఆ అమ్మ కూడా అడిగిన వెంటనే. చాలా కారణం ఉంటాయి. కానీ దేవుడు అడగకుండా చేసేలా అడగొద్దా ఆయన్ని? ఆయన కనిపెడతా ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, ఎప్పుడు నాకు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు నన్ను అడుగుతారు. నేను ఆల్రెడీ అబ్రహాముకి మాట ఇచ్చేసాను, నెరవేరుద్దామంటే వీళ్ళెవరు నా దగ్గరికి రారే, నన్ను అడగరే. అయినా కనిపెడుతూనే ఉన్నాడు. వాళ్ళకి ఎప్పుడు బాగా కష్టం వచ్చిందంటే పిల్లల్ని కండంలో కూడా స్వేచ్ఛ లేకుండా చేసేసారు. ఇంతకుముందు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఇది మరీ కష్టమైపోయింది. పుట్టిన బిడ్డ మగపిల్లాడు అయితే వెంటనే వాడిని చంపేశారు, పుట్టిన వెంటనే చంపేశారు. ఆ పిల్లాడిని ఇలా ఎగరేసి కత్తితోటి ఇలా నరికేసేవారంట. ఇవన్నీ చూసేసరికి ఇప్పుడు వాళ్ళకి మనసుకు బాగా కష్టం కలిగి అప్పుడు మొలగడం మొదలెట్టారు. అప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకొని చూడండి, ఎప్పుడైతే అబ్రహాముకు మాట ఇచ్చాడో అప్పటి నుంచి దేవుని పర్వతం దగ్గర ఆయన కనిపెడతానే ఉన్నాడు. దేవుని పర్వతం హోరేబు కొండ, ఆయన అక్కడ కనిపెడతానే ఉన్నాడు. ఎందుకంటే సిప్పోరా చెప్పుద్ది, మిద్యాను అరణ్యంలో ఒక కొండ మీద మండుతూ ఉన్న పొద మండుతుంది, కానీ అది కాలిపోవడంలా అలా ఎప్పుడు మండుతూనే ఉంది.
మామూలుగా ఎక్కడైనా మంటెట్టామనుకోండి, కాసేపు మండుద్ది, ఆ తర్వాత ఆరిపోద్ది, నల్లగా బొగ్గు ఉంటుంది అక్కడ. అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకే చోట ఒక పొద అలా మండుతూనే ఉంది. సిప్పారావు చెప్పుద్ది, ఆ చిన్నప్పటి నుంచి అది అలాగే ఉందండి మోషేతో. ఆ చిన్నప్పటి నుంచి అది అలాగే ఉంది. అంటే తనకు తెలియని కాలం నుంచి కూడా ఉందన్నమాట. దేవుడు కనిపెడుతూనే ఉన్నాడు. విమోచకుణ్ణి పిలిచి సిద్ధపరిచి ఐగుప్తుకు పంపించి వారికి విమోచన చేయాలనే ఉద్దేశంతో ప్రభు కనిపెడుతూనే ఉన్నాడు. అందుకనే ఐగుప్తు నుంచి మోషేని మిద్యానికి పంపించాడు. మిద్యాను అరణ్యాల్లో గొర్రెలు కాపరి చేశాడు. ఆ గొర్రెలను కాచుకుంటూ ఆ కొండ ప్రాంతాలకి మిద్యాను వెళ్ళిన తర్వాత 40 ఏళ్ళకి కానీ ఈయన అక్కడికి వెళ్ళా. మిద్యాన్ దేశం వెళ్ళిన తర్వాత ఓ 40 సంవత్సరాలు కానీ ఆ కొండ దరిదాపులకి వెళ్ళి ఆ మండుతున్న పొదను చూడలే, అక్కడే ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయం అందని దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడు మోషే రావాలో ఆయన ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది. ఈ అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఎండ, గాలి, వాన, సరైన ఆకలి లేక, కడుపు నిండా తిండి లేకపోవడం, నీళ్లు లేకపోవడం, ఇలాంటి కష్టాలన్నీ. ఎందుకంటే 40 ఏళ్ళ పాటు రాజభోగాలు, 40 ఏళ్ళు రాజభోగాలను అనుభవించాడు. యువరాజుగా, ఐగుప్తు యువరాజుగా పెరిగాడు. చెట్టుకేస్తే చాలు అన్నీ వచ్చేస్తాయి. అక్కడ పెరిగాడు. అలాంటి వాడికి ఆ 40 ఏళ్ళ అనుభవాలు మర్చిపోవడానికి 40 ఏళ్ళు శిక్షణ ఇచ్చాడు మిద్యాను అరణ్యంలో. ఇక్కడ తనకంటూ ఏం లేదు. ఒక పరాయి దేశస్తుడు, ఒక పొరుగురుడు, ఏమీ తెచ్చుకోలే. ఒంటి మీద దుప్పటి, చేతులు కర్ర తప్ప ఏమీ లే. అలాంటి వాడికి 40 ఏళ్ల పాటు అన్నీ ఓర్చుకోవడం. ఎందుకంటే ఆ తర్వాత ఇశ్రాయేలుని ఆ అరణ్యాలు గుండా, ఎడార్ల గుండా, రాళ్ళు రప్పలు గుండా, సరైన తిండి లేకుండా, నీళ్ళు లేకుండా, భద్రత లేకుండా ఉండేటువంటి ప్రాంతాల్లోనే నడిపించాలి. కాబట్టి ముందే ఆ అనుభవాలన్నీ మోషేకి ఇచ్చేసి, ట్రైనింగ్ అనమాట, శిక్షణ ఇచ్చేసి, అప్పుడు ఆ పద దాకా ఆయన తీసుకొచ్చాడు. పదను చూశాడు. ఆసక్తితో ఆయన అక్కడికి వెళ్ళడం, ప్రభు అక్కడ మాట్లాడడం. ఆ తర్వాత మోషేని ఐగుప్తుకు పంపించటం అనేది, దాని ద్వారా అబ్రాహాముతో ఏదైతే చెప్పాడో ఆ కార్యాన్ని మొదలుపెట్టాడు. మనకి తెలుసు ఐగుప్తులు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఇవన్నీ తెలుసు కదా. తెలీదా? ఏమేమి అద్భుతాలు చేశాడు ఐగుప్తులో? కర్ర పామైంతో మొదలెట్టాడు. కర్ర పామైంది. ఆ తర్వాత నది నీళ్ళన్నీ రక్తమైపోయింది. ఇంకా తర్వాత కప్పలు వచ్చాయి, తర్వాత పేలు వచ్చాయి, తర్వాత ఈగలు ముసిరినాయి, తర్వాత వడగళ్ళు వచ్చాయి, తర్వాత మిడతలు వచ్చాయి, ఇలాగా పొక్కులు, దద్దుర్లు, 10 రకాల తెగుళ్ళు. ఆఖరుగా ప్రతి తొలుచూలును చంపడం. అది కూడా ఆయన ఇచ్చిన మాటే. మొట్టమొదట ఐగుప్తుతో ఫరోతో మాట్లాడినప్పుడు నా జ్యేష్ఠుడైనటువంటి ఈ ఇశ్రాయేలు నా జ్యేష్ఠుడు అని చెప్పాడు. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. నువ్వు పంపించకపోతే ఈ ఐగుప్తు ప్రతి జ్యేష్ఠుడిని నేను చంపుతా అని చెప్పాడు. ఆయన ముందే చెప్పేశాడు. ఫస్ట్ ఎదురు బదురు మొదట మాట్లాడినప్పుడే ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నన్ను ఆరాధించడానికి నువ్వు అన్నీ పంపించు, నువ్వు పంపించకపోతే ఐగుప్తు ప్రతి తొలుచూలను నేను చంపేస్తా అన్నాడు. అదే మాట చొప్పున ఎన్ని చేరికి 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కనపడుతుంది మనకి. ఆ నెరవేర్పును మనం ఇక్కడ చూస్తాం. ముందేమో యెహోవా ఎవడు అన్నాడు, తర్వాత మెల్లమెల్లంగా జారుకుంటూ వచ్చాడు. నేను తప్పు చేశాను, మీరు దేవుని న్యాయమంత్రి అని చెప్పేసి ఆఖరికి దిగజారి ఆఖరికి వెళ్ళిపోండి బాబా, తీసిపోండి, వెళ్ళిపోండి అన్నాడు. 12వ అధ్యాయంలో 35వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలీయులు
మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి ఆ, బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని ఇంతకుముందు ఇవన్నీ వాళ్ళు దోచేసుకున్నారు. వీళ్ళు ఏమీ సంపాదించుకోవడానికి లేదు. వీళ్ళు మిక్కిలి దోచుకున్నారు వాళ్ళందరినీ కూడా. కానీ అప్పుడే చెప్పాడు కదా, మిగుల ఆస్తితో నేను వారిని తీసుకొస్తానని చెప్పాడు. దోచుకున్నారు కదా, ఇప్పుడు దాకా దోచుకున్నారు. ఇప్పుడు ఆస్తితో తీసుకొస్తానన్న మాట చొప్పున వీళ్ళు అడిగిందల్లా ఇచ్చేశారు. ఒక భయం, ఇప్పుడు భయంతో ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోవాలి, ఐగుప్తును వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పటికే ప్రతి తొలిచూలు చంపేశాడు, ఇంకేం చేయబోతాడు బాబో వీళ్ళు ఉంటే. బాబో వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి. మెళ్ళ ఉన్న నెక్లెస్ ఎత్తా, అమ్మ ఇదిగో తీసుకో, ఇది కూడా కావాలా, ఇది కూడా ఇచ్చేద్దాం, వెళ్ళిపోయి. ఆ గొలుసు కాదు, నీకు చేతులు ఉన్నాయి, ఈ కూడా ఇచ్చేస్తాను, ఈ కూడా పట్టుకో, నువ్వు వెళ్ళిపోయి ముందు వెళ్ళిపో అని చెప్పేసి అడిగిందల్లా ఇచ్చేసి బాగా త్వరపెట్టి దండం పెట్టేసారు. వెళ్ళిపోండి అమ్మా, మీరు ఐగుప్తును వదిలిపెట్టి వెళ్ళిపోండి బాబోయ్, వెళ్ళిపోండి. ఇప్పుడు జరిగిన నష్టం చాలదా, మీరు ఇంకా ఉంటే ఇంకేమవుద్దో, మేము కూడా పోతాం. తొలిచూలు పోయారు ఇప్పటికి, ఆ తర్వాత మలిచూలు కూడా పోతారు, మీరు వెళ్ళిపోండి బాబు అని చెప్పేసి అడిగిందల్లా ఇచ్చేసి బలవంతంగా వారిని ఆశతోటి పంపించేశారు కదా. ఆయన ఇచ్చాడుగా మాట, మిగుల ఆస్తితో అన్నాడు. ఇప్పుడు అదే ఆస్తితో వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చేసారు బయటికి. చదవండి, కంటిన్యూ చేయదాన్ని. కటాక్షము కలుగు చేసిన కనుక ఇది భయంతో కూడిన కటాక్షం, భయంతో కూడిన కటాక్షం. వీళ్ళు ఇంకా కాసేపు ఇక్కడ ఉంటే ఇంకేమైపోతారో బాబోయ్, తొందరగా ఐగుప్తును వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి మీరు. కంటిన్యూ చేయి. చూడండి, మరి కటాక్షం కలిగి చేస్తే ఊరినే వెళితే దోచుకోవడం ఎలా అవుద్ది, కదా. ఆ రకంగా అంటే ఇంకొక సేపు వెళ్ళరు, వెళ్ళమ్మా నేను వెళ్ళరు, అది ఎత్తావా అంటే ఇది కాదు, ఇంకోటి ఇచ్చేస్తాను పాప, ఇది కూడా ఇచ్చేస్తాను, వెళ్ళిపో మళ్ళీ వెళ్ళరు. అది ఏమైంది, దోచుకోవడం. ఇంకా భయపడుతున్నారు తొందరగా పంపించాలని. వీళ్ళు వెళ్ళకపోతే అడిగిందల్లా ఇచ్చేస్తారు, ఇంకేమనేది పట్టుకొచ్చి ఇచ్చేస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోండి అంటారు అన్నమాట. ఆ రకంగా తరచదు దోచుకున్నారు. రామ్సేస్ నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. 6 పిల్లలు గాక కత్తిపట్టి యుద్ధం చేయడానికి సరిపడ్డ మగవాళ్ళే 6 లక్షల పైచిలకు. ఇంకా ఉంది 6,03,000 చిల్లర ఎంత ఉంది, కానీ 6 లక్షలు రఫ్గా చెప్పారు అక్కడ. అంతమంది టోటల్గా చూసుకుంటే ఒక 1/2 మంది ఉంటారు. ఆడవాళ్ళని లెక్కేయలేదు, 20 ఏళ్ళ లోపు పిల్లల్ని లెక్కేయలేదు, 60 దాటిన తర్వాత ముసలివాడిని లెక్కేయరు. యుద్ధంలో కత్తిపెట్టి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు వారిని లెక్కేశారన్నమాట. మరి ఎప్పుడేమైనా కుటుంబ నియంత్రణ ఉందా? ఒక్కోడికి 10-20 మంది పుట్టేసేవారు ఏకంగా, ఒక ఇంట్లో అంతమంది పిల్లలు. వీళ్ళందరినీ లెక్కేసుకుంటే వీళ్ళే 6 లక్షలు ఉన్నారండి. ఈ 6 లక్షలకి ఎన్ని కలపాలి? 1/2 కోటి పైనే ఉంటారు. వీళ్ళందరూ కూడా వెలుపలికి వచ్చారు. తర్వాత ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 70 మంది. 70 మందిగా వెళ్ళారు అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత 400 పైచిలుకు సంవత్సరాల్లో ఒక రకంగా పుట్టినోళ్ళు పుట్టినట్టు చంపేస్తా ఉన్నా 70 మంది 400 ఏళ్లలో 1/2 కోటి అయిపోయారు. చూడండి ఎలా వృద్ధి చెందారా. 400 ఏళ్ళు ఎంత, ఒక 1/2 కోట ఎక్కడ 70, ఎక్కడ 1/2 కోటి. తర్వాత వీరితో పాటు ఈ
10 రకాలైనటువంటి తెగుళ్ళు, అద్భుతాలు దేవుడు అక్కడ జరిగించడం చూసినటువంటి అన్యులు కూడా, కొంతమంది ఐగుప్తులు కావచ్చు, ఇంకా వేరే దేశాల నుంచి ఐగుప్తులు ఉంటున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా ఈ అద్భుతాలను చూసి వీరు దేవుడు గొప్పవాడు, ఈయన మహాదేవుడు, కాబట్టి వీరితోటి మనం కూడా వెళ్ళిపోదామని ఐగుప్తును వదిలిపెట్టేసి వాళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళు కూడా ఇంకా బయలుదేరును. కాల్చిరి కనుక ఉండమ్మా, అది రొట్టె చేసి తింటామా అంటే, అమ్మ రొట్టె బాబు నువ్వు వద్దు బాబు, వెళ్ళిపో నువ్వు, పెండు ఇప్పుడే పిసిగాను, అది ఇంక రొట్టె చేసుకోవడానికి పొలవలేదు, పులిసాక రొట్టెలు వేసుకుని కడుపు నిండా తిని వెళ్దామంటే ఒప్పుకుంటారా వీళ్ళు? అబ్బాయి అర్జెంటుకి వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి, ఉంటుంది వెళ్ళేది ఇక్కడ, మీకు ఏం కావాలో చెప్పండి ఇచ్చేస్తాం, వెళ్ళిపోవాలి. ఆ రొట్టెల కోసం కలుపుకున్నటువంటి పిండి ముద్ద పొలవలేదంట. ఎంత టైం పడుతుంది పొలుతాకి? మీరు బజ్జీలు వేయాలనుకోండి, మైదా పిండి అది కలుపుతారు కదా, ఆ బజ్జీలు ఎత్తకి కలిపిన తర్వాత ఎంత టైం పడుతుంది? ఏమయ్యా వండుతారు కదా, అట్లా వేస్తారు కదా, కొని అట్లేసే పిండి అది సరిగా పొలవకపోతే పెనానికి అంటుకుపోద్ది, అటు రాదు. కాబట్టి అట్టు రావడానికి వీలు కాదు, పొలవడానికి ఎంత టైం పడుతుంది? ఏదో పిండి చేస్తున్నాం కానీ టైం కట్టమే చూస్తామేంటి, ఇస్తే మాకు పని ఏంటి? మరి ఈ జూనియర్స్ ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, ఎంతసేపు పొలం పెట్టాలని అడిగారు ఇంకో అలా చూస్తారు, అంతేనా? మీ సీనియారిటీ అంతా ఏమైపోయినట్టు? ఏం చేస్తున్నారో అది చూడండి ప్రతీదిని, ఎందుకంటే మనతో అది అంతమైపోకూడదు, వారసత్వంగా తర్వాత వచ్చే వాళ్ళకి అందిస్తూ ఉండాలి. ప్రతీది కూడా ప్రతి పనిని, అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా, అవి ఇంకొకరికి అందించాలి, అందుకే మనతో ఆగిపోకూడదు. అప్పుడు ఏం చేయాలి? పర్ఫెక్ట్గా చేయాలి. అది ఎంత టైం పడుతుంది, ఎలా చేస్తున్నాము ఏంటి అన్నీ కూడా మనం చూసుకుంటూ చేయాలి. లేకపోతే ఏముంది, ఇంటికి వెళ్ళి మా అత్తగారికి ఏదో వచ్చాను కూడా ఏమిటి అది ఒకటిదే అని నేను వెళ్ళి అడపాల అని చెప్తుంది. అప్పుడు ఏమైంది మన విలువ? సీనియారిటీ చూపించాలి కదా. అది సరేలేండి, మొత్తం మీద మీకు తెలీదు నాకు తెలీదు, అందుకే నేను అలా అట్లా వేయను కదా. మరి ఉపవాసం 2 గంటలు అనుకుందామా, పోనీ 3 గంటలు అనుకుందామా? 3 గంటలు, 3 గంటల్లో 1/2 మంది జనము, కోట్లాది పశువులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, అవి ఇంకా కోట్లల్లో ఉంటాయి. ఇవన్నీ ఐగుప్తును, రామ్సేస్ను వదిలిపెట్టి 3 గంటల్లో వెలుపలికి రావడం కుదురుద్దా? ఏమా 10ంటికి బస్సు, 12ంటికి ముహూర్తం, రెడీగా ఉన్నానండి, 10 అయినా తెములుతుందా మనకి? స్నానం చేతకి తయారవుతాకి తెములుతుందా? అబ్బాయి గేటు దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు. మరి వస్తారు, కబగబా వస్తారు, గేటు దాకా వచ్చి ఉండు కొన్ని మళ్ళీ వెనక్కి వెళ్తారు. అంత టైం ఇచ్చినా సరే మనకి తెమలదు. అలాంటిది మొత్తం 3 గంటల్లో 1/2 మంది మనుషులు, కోట్లాది పశువులు రామ్సేస్ని విడిచిపెట్టి బయటికి రావాలి. ఎంత ప్లానింగ్ చేశాడు మోషే, ఎలాంటి ప్లానింగ్, ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్. గొప్ప సైన్యాధిపతి, సైన్యాలు నడిపించడంలో ఆలోచించండి, చాలా చిన్న పని కాదు అది. మనం ఉట్టినది వచ్చేసారు బయటికి అని చెప్పుకుంటే ఏమి లేదు, దాని గురించి ఆలోచన చేయండి. ఒక్క మనిషి సిద్ధపడి టైంకి బస్ కాడికి వస్తాకే తెమలదు మనకి, గంటలు పట్టారు. అదే మా ఇంట్లో ఏమో 9ంటికి బయలుదేరదాం, 9ంటికి బయలుదేరిపోదాం అంటాం.
పొద్దున్న 6 నుంచి సిద్ధపడడానికి మొదలెట్టినా 10 అయిపోతుంది. ఎప్పుడో చెప్పాం, ఎప్పుడో అనుకున్నాం 9ంటికి బయలుదేరాం. అవదో 9 అవదు. ఇప్పుడు 9కి వెళ్ళాం. 3 గంటల లోపల మొత్తం అందరినీ వేలుపల్లికి తీసుకొచ్చాడు. ఎంతమంది జనం, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? తర్వాత కంటిన్యూ చేయి. వారు లేదు, ఆ పిండి తప్ప ఇంకే ఆహారం లేదు. స్నాక్స్ గీక్స్ అని మనం క్యారేజ్ పెడుతూ పిల్లలకి ఏం చేస్తారు, మళ్ళీ అందులో మళ్ళీ స్నాక్స్ పెడతారు. యాపిల్ కోసి ముక్కలు వేస్తారు, పుచ్చకాయ కోసి ముక్కలు వేస్తారు, క్యారేజీ మళ్ళీ మధ్యలో స్నాక్స్. కడుపు నిండా టిఫిన్ ఎట్టి పంపుతాము, మధ్యాహ్నం భోజనం లోపల మళ్ళీ ఇంటర్వెల్లో మళ్ళీ తినడానికి మళ్ళీ స్నాక్స్. ఆ క్యారేజీ ఏమో సగం తిని సగం పడేసి వచ్చేస్తున్నారు. ఎక్కడ ఆకలేస్తుంది? ఆకలేట్లే. ఇక్కడేం పొట్ట నింపి పంపేసిన తర్వాత భోజనం టైం లోపల మళ్ళీ మధ్యలో ఇంకోటి తినేస్తే క్యారేజ్ ఏం తింటారు? తినట్లే. కడుపు మాడాలి, తిన్నది అరగాలి, ఆకలి వేయాలి బాగా. అప్పుడు నకనకలాడుతూ ఉంటుంది, క్యారేజీ కబుక్కుని తినేస్తారు. అలా మనం చేయట్లేవా? ఇటు అలసిపోతారంట వాళ్ళు, బరువులు మోస్తారు, మరి అలసిపోతారు. కడుపు మాడినెవరు అది ఇది పెట్టేసి అన్నం తినే వాళ్ళకేమో తినరు. సర్లేండి, పాప మళ్ళీ ఇంకేమీ లేదంట, అది తప్ప. అది అట్టేసుకోవాలంటే అది పొలవలే, అది భుజాలను నెట్టుకుని వచ్చేసారు బయటికి మొత్తం అందరూ కూడా. తర్వాత చదువు. అదే చూడండి, మొత్తం మీద ఐగుప్తులో ఉన్న కాలం ఎంత అంటే 430 ఏళ్ళు. 400 పైసలకని ముందు చెప్పాడుకైనా అక్కడ ఉంటారు. ఐగుప్తులో 400 ఏళ్ళు అక్కడే ఉంటారు, బానిసలుగా ఉంటారు, దోచుకోబడతారు. ప్రభు ముందే చెప్పేశాడు. ఆ ప్రకారమే ఇంకా కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే వీళ్ళు అడగల దేవుని. ఆయన ఒక 400 లెక్కేసుకున్నాడు. ఆయన 400 సంవత్సరాలు లెక్కేసుకున్నాడు, కానీ వీళ్ళు దేవుణ్ణి అడగల. అందుకని ఇంకొక 30 ఏళ్ళు ముందుకెళ్ళింది. మొత్తం మీద వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, అందులో నమ్మదగిన వాడు. శతాబ్దాలు గడిచిపోవచ్చుగాక, మాట ఇచ్చి ఆయన నెరవేర్చడంలో నమ్మదగిన వాడు. మనకు 1 సంవత్సరం గడితేనే ఇచ్చిన మాట మర్చిపోతాం. 1 సంవత్సరం అయితే ఇచ్చిన మాట, ఏంటి మాట ఇచ్చానా ఆయన ఏమంటానులే మర్చిపోయాను. సంవత్సరానికి ఆయన మాట ఇచ్చి 600 ఏళ్ళు అయిపోయింది. 600 ఏళ్ళు అయినా ఆయన మాట మర్చిపోలేదు. ఎంత నమ్మదగిన దేవుడు. ఇంకా అయితే వేరే విషయానికి వద్దాం. ఇంకెలానైతే అబ్రాహాముని 100 సంవత్సరాలు నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, శారమ్మ గారు 90 సంవత్సరాలు, తన స్త్రీధనం కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా చచ్చిన శవంతో సమానం. అటువంటి స్థితిలో వారికి బిడ్డలను ఇవ్వడం, వాగ్దానం ఇచ్చి నెరవేర్చినటువంటి వాడు. అలా ప్రతి విషయంలో కూడా ఆయన నమ్మదగిన వాడే కదా. ఇంకా హగ్గయిలోకి వద్దాం. హగ్గయి 1వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. మీరు విస్తారంగా విత్తనను, మీకు కొంచెమే పండింది. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరక ఉంది, తీరక ఉంది. బట్టలు కప్పుకున్నా చలి ఆగకుండా ఉంది. సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంది. కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని ఈ 2 అధ్యాయాల్లో 4 సార్లు చెప్పాడు ఈ మాట. 2 అధ్యాయాలు హగ్గయి,
ఈ 4 సార్లు ఆలోచించుకోండి, 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 ఆలోచించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఎందుకు ఇక్కడ మందిర ప్రస్తావన వచ్చింది? మందిర ప్రస్తావన. నా మందిరం పాడైపోయి ఉండగా మీరైతే సరంబీలు వేసినటువంటి ఇళ్లల్లో నివసిస్తున్నారు. మందిరం అనేసరికల్లా 2 రకాల మందిరాలు ఇక్కడ. అది భౌతిక మందిరాలు, ఆత్మీయ మందిరాలు. దేవుడు కోరుకునేది ఆత్మీయ మందిరమే ప్రధానంగా, భౌతిక మందిరం కాదు. రాత్రి ఈ ప్రస్తావన మనకు వచ్చింది కదా. ఆయన కోరుకునేది భౌతిక మందిరం కాదు. విలువైన లోహాలతో, వెలగల రాళ్లతో, కర్రతో కట్టినటువంటి అందమైనటువంటి భవనాల గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. అది మన కోసం, ఆయన కోసం కాదు. ఏదైనా కట్టుకున్నామంటే అందులో మనం కూర్చుని దేవుని స్తుతించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఏకీభవించి ప్రార్థన చేయడం కొరకు మనం ఏర్పరచుకున్న ఒక ఇల్లు అంతే. అంతే తప్ప ఆయనకి ఇల్లు కాదు. ఇదే పడతాడా ఆయన? ఆయన పడతాడా? ఆకాశమే నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కోసం కట్టించడానికి ప్రయత్నం చేస్తున్న ఇల్లు ఎపాటిది అని అడిగాడు ఆయన. కాబట్టి ఆయనకి మనం కట్టే ఇల్లు సరిపోతాయా? లక్షల లక్షల కోట్లతో సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం. సొలొమోను అంటాడు, నీకు పట్టుతుందా ఇది? నీకు పట్టుద్దా ఇది అని చెప్పేసి ఆయన అంటాడు ఇక్కడ. కాబట్టి ఆయన కోరుకునేవి ఇవి కాదు. ఆయన మాట్లాడుతున్నది కూడా ఇవి కాదు. ఇవి కూడా కావాలి. మనందరం కూర్చుని సమాజంగా కూడుకొని దేవుని మహిమపరచడానికి, ఆయన వాక్యాలను ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఒక చోటు. సామాజిక మందిరాలు అనేవారు పాత నిబంధనలో. పాత నిబంధనలో ఇన్ని సామాజిక మందిరాలని పిలిచేవారు, చర్చిలు అనేవారు కాదు. ఇది కొత్త నిబంధనలో వచ్చినాయి ఈ చర్చిలు. అంతకుముందు లేవు. సామాజిక యాయీరు సమాజ మందిరంలో యాజకుడిగా ఉండేటువంటి వాడు, అధికారి, సమాజ మందిరపు అధికారి యాయీరు. అయితే ఇప్పుడే ఆయన కోరుకుంటున్నది ఏంటి? నువ్వు ఏ దేహాన్ని సుఖపెట్టడానికి సరంబీలు వేసినటువంటి పెద్ద పెద్ద గృహాలను నువ్వు కట్టుకుంటున్నావో వాటి మీదే నువ్వు ఆశ పెట్టుకుని ఉంటున్నావు. కానీ నా నివాస స్థానమైన నీ హృదయాన్ని మటుకు నువ్వు కట్టట్లా. నాకు అనుకూలంగా దాన్ని నువ్వు నిర్మించట్లేదు. నీ హృదయంలో నేను నివసించడానికి అనుకూలంగా హృదయాన్ని నువ్వు సిద్ధపరచట్లేదు. కేవలం మట్టిలో కలిసిపోయే ఈ దేహాలను, వాటి సౌఖ్యం కోసం మాత్రమే నువ్వు ప్రయాసపడుతున్నావు. ఆలోచించుకోండి. మిమ్మల్ని గురించి ఒకసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటాడు ఆయన. ఆలోచించుకోండి. ఇక్కడ పర్వతములెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మందిరాన్ని కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మందిరం అనుకుంటాం మనం. ఇక్కడ ఆయన చూసేది ప్రయాస. పర్వతాలు ఎక్కాలంటే ఎంతో ప్రయాసపడాలి. అక్కడ కలప నరుక్కుని మళ్ళీ అంతా తీసుకొచ్చి, అంటే చాలా శ్రమతో కూడిన పని. అలాగే మన హృదయాలను దేవునికి ఇష్టమైన ఆలయంగా ఏర్పరచడం కూడా అంతే. అది ఉట్టినే అయిపోదు. ఒక రకంగా చెప్పాలంటే పర్వతాల మీదకి ఎక్కి ఆనలు కొట్టుకొచ్చి మందిరం కట్టమే తేలిక, అదే సులువు. మన హృదయాన్ని దేవునికి ఇష్టమైన ఆలయంగా కట్టడం కంటే అది సులువైపోద్ది. అది సులువైపోద్ది. ఈ ఆలయాన్ని, ఆయన నివాస స్థానమైన ఈ ఆలయాన్ని పాడుపెట్టేస్తున్నాం మనం.
ఈ దేహాన్ని దీని సౌఖ్యం కోసం అయితే అబ్బో బోళ్ళు బోళ్ళు బిల్లులు కట్టుకుంటున్నాం. మేడలు, మిద్దెలు, డూప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, ఏసీ గదులు, అబ్బో కొత్త కొత్త టెక్నిక్స్ అని వచ్చేస్తున్నాయి ఇప్పుడు. మెట్లు దిగక్కర్లేదంట, ఇంట్లో ఎస్కలేటర్ ఎక్కర్లేదు. ఇంట్లో ఎస్కలేటర్కి చాలా ఎక్కువ ఖాళీ కావాలి కదా, ఆ మెట్లు రైలింగ్స్ పక్కన ఒక చెక్కలాంటిది ఉంటుంది. అలా దాని మీద కూర్చొని మెట్లు నొక్కితే కిందకి తీసుకెళ్ళిపోతుంది, దాని మీద కూర్చుని మెట్లు నొక్కితే పైకి తీసుకెళ్ళిపోతుంది. మెట్లు ఎక్కక్కల్లా అలా తీసుకెళ్ళిపోతుంది పైకి. ఇలాంటివన్నీ కనిపెట్టేశారు. సౌఖ్యం సౌఖ్యం అన్నీని, ప్రతిదీని బట్టలు ఉతకడం. ఇదివరకు పెండు రూపడానికి ఒకటి ఉండేవి గ్రైండర్లు, బట్టలు ఉతకడానికి వచ్చేసినాయి వాషింగ్ మిషన్లు. ఇప్పుడు అంట్లు కడగడానికి వచ్చేసినాయి డిష్ వాష్ మిషన్లు కదా. ఇవాళ రేపు మనకి తినిపించడానికి కూడా మిషన్లు వస్తాయి ఉన్నాయి. ఇప్పటికీ రోబోట్లు సోఫా లేక వచ్చని అది పెట్టరా అంటే ఇలా 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 అనుకుంటూ తెచ్చేస్తుంది. అది రోబోట్ పెట్టు అంటే చాలు పెట్టేది. నువ్వు సరిగా నోరెట్టకపోతే ముక్కులో పెట్టేది. ఇంకంతే మరి దాని పని అది. ఇలాంటివన్నీ వచ్చేసినాయి. ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఇలాంటివన్నీ మనం సిద్ధపరిచేసుకుంటున్నాం మనం. కానీ దేవుని నివాస స్థానమైన హృదయాన్ని మటుకు పాడు పెట్టేస్తున్నాం. మరి అలాంటప్పుడు ఎలా నీకు మేలు జరుగుతుంది? నేను నీతో ఉంటేనే కదా నీకు మేలు, నీలో నేను నివసిస్తేనే కదా నీకు మేలు. నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఉండే ఇల్లు ఆశీర్వపడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వాదం పొందుతారు, నువ్వు కలిగిన భూములు ఆశీర్వాదం పొందుతాయి, నువ్వు కలిగిన గొర్రెలు మేకలు పశువులన్నీ ఆశీర్వాదం పొందుతాయి. నువ్వు ఆశీర్వాదానికే ఆశీర్వాదంగా ఉంటావు నేను నీతో ఉంటే. అలాంటి ఆశీర్వాద కారణమైన నేను ఉండడానికి వీలు లేకుండా ఈ ఇంటిని నువ్వు పాడుపెట్టి పారేస్తున్నావు. ఆలోచించాలి, ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అంటున్నాడు. అందుకని ఏం చెప్తాడు ఈయన? మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొన్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టు అయిపోతుంది. చిరిగిపోయిన సంచులు అయితే ఏముంటుంది? ఏముంటుంది? అలా అయిపోతుంది. ఆలోచించండి. నా నివాస స్థానమైన మీ హృదయాన్ని భద్రంగా కట్టండి. దాన్ని నేను వస్తాను, నీతో ఉంటాను. అలా వచ్చిన రోజున అన్నీ ఆశీర్వాదాలే. అలా ఆయన మన దగ్గరికి వస్తే ఎన్నెన్నో ఆశీర్వాదాలు. 6 నుంచి 11 దాకా కొన్ని విషయాలు మనం చదువుతాము. తర్వాత 2వ అధ్యాయంలో 4 నుంచి 8 వరకు ఏంటంటే ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, కిందకు నా ఆత్మ మీ మధ్య ఉంది. కాబట్టి అసలు మీరేం భయపడద్దు. అంటే మన హృదయాలను దేవుని ఆలయంగా సిద్ధపరచడానికి అంత సులువు కాదన్నాం కదా. ఎక్కడ కొండల మీదకి వెళ్ళి మన ఆలను కొట్టుకొస్తామే తేలిక. కానీ ఇక్కడ మన హృదయాన్ని దేవునికి అనుకూలమైన ఇల్లుగా సిద్ధం చేయడం చాలా కష్టం. ఎన్ని ఉన్నాయి ఇందులో? భర్త సిద్ధం చేద్దాం అనుకుంటే భార్య ఒప్పుకోదు, భార్య సిద్ధం చేద్దామంటే భర్త ఒప్పుకోడు, వీళ్ళిద్దరూ చేద్దాం అనుకుంటే అత్తమామలు ఒప్పుకోరు, లేకపోతే అన్నదమ్ములు ఒప్పుకోరు, ఇరుగు పొరుగు వాళ్ళు, కులం కట్టుబాట్లు, వీళ్ళందరూ ఆటంకాలుగానే ఉంటారు. అందరూ ఆటంకాలుగానే ఉంటారు. దేవుని కొరకై నీతిగా యథార్థంగా బతకాలి అని అనుకుంటే బతకనివ్వరు. కాబట్టి ఇలాంటి ఒక భయం మనకి దేవుని సన్నిధి కొత్తకి జడుతా వచ్చేది. ఒకవేళ అటు వెళ్తే ఇంటికి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేతకి వెళ్తే మళ్ళీ వచ్చేస్తాడేమో మళ్ళీ తిడతాడేమో, మళ్ళీ ఇది భయం, ధైర్యం లేదు. అందుకని ధైర్యపరచడానికి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏం భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నా ఆత్మ మీ మధ్యనే ఉంటుంది,
ధైర్యం తెచ్చుకొని పని మొదలు పెట్టండి. నేనున్నాను మీకు సహాయం చేయడానికి. నా ఇంటిని కట్టుకోవడానికి నేనే సహాయం చేస్తాను. అక్కడ నేనుండే ఇంటిని నాకు అనుకూలంగా నిర్మించుకోవడానికి నేనే సహాయం చేస్తాను. నువ్వు ధైర్యం వహించి పని మొదలుపెట్టు. సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు అంటారంట. అది కూడా చెప్పాడుగా మనకి, ఇంకా సమయం రాలేదని చెప్పేసి అని కదా. రాలేదంట టైం ఇంకా. అప్పుడే దేవుడా పట్టుమని 25 ఏళ్ళు లేవు, ఎంత ఉంది జీవితం, ఎంత అనుభవించాలా, ఇవన్నీ వదిలిపెట్టేసుకుని నోరు మూసుకుని చేతులు కట్టేసుకుని కాళ్ళకి సంకెళ్ళు వేసుకుని కూర్చుండిపోతావా? కోరుకున్న చోటుకల్లా పోవద్దు, చేయాలనుకున్నాయని చేసేయద్దు, చూడాలనుకున్నాయని చూసేయద్దు, తినాలనుకున్నాయని తినేయద్దు. ఇంకా బోళ్ళంత జీవితం ఉంది. ఇప్పుడైనా సమయం ఇంకా రాలేదు. 2వ వచనం, సమయం ఇంకా రాలేదు. ఆ యెహోవా మందిరాన్ని కట్టించడానికి సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నారు జనం. ఇంకా రాలేదు. ఇలా అనుకుంటా ఉంటే ఆయన నివాస స్థానంగా హృదయాన్ని కట్టకముందే వెళ్ళిపోతే ఏంటి సంగతి? ప్రతిరోజు సగటున 10 చోట్ల భూకంపం వస్తుందంట. ప్రతిరోజును అక్కడెక్కడెక్కడెక్కడెక్కడో కంపిస్తుంది, పడగొట్టేస్తుంది. ఎక్కడ కంపిస్తుందో అక్కడ జనాలు కనపడకుండా అయిపోతున్నారు. పిచ్చిగూళ్ళ బహుళాంతస్తుల భవనాలు కట్టేస్తున్నారు. అది ఎలా కూలిందంటే శవాలు స్కెల్టన్లు అయిపోయేదాకా కూడా తీలేరేట్లని. అవన్నీ వేస్ట్ అంతా తీయడం తక్కువ పైన ఆ పైనుంచి కిందకు వచ్చేసరికి కింద దశల్లో ఉన్న శవాలు ఏమైపోతాయి? అస్థి పంజరాలు అయిపోతాయి. ఇలా ఎంతమంది కనుమరుగైపోతున్నారు. భూకంపాలతో పాటు సునామీలు దేవుడు మాట ఇచ్చాడు మనకి. ఇవి కూడా కొంతకాలం పాటు మనకు తెలియదు అయ్యి. ఎప్పుడైతే ఈ సునామీలు మనకు వచ్చేస్తున్నాయి, ఆయన బైబిల్లో చెప్పినటువంటి మాటలే. ఆమోసు 5:8 చదువు. సృష్టించిన వాడు, మార్చువాడు, మార్పు చేయువాడు, సముద్ర జలాలను పీలిచి వాటికి భూమి మీద పొర్లి పారచేయువాడంట. సునామీలు ఆయనే దానికి పరిమితిని నియమించాడు. అది యోబులో చెప్తాడు. అంతకు మించి నువ్వు రావడానికి వీల్లేదు అని ఆయనే పరిమితిని నియమించాడు కాబట్టి చూస్తుంటే వచ్చి మనల్ని ముంచేస్తుందేమో అనుకుంటాం. వారు నిలబడితే అంత ఎగిసి పడిపోయి వచ్చి ఆఖరికి మన దగ్గరికి వచ్చి ఆ కాళ్ళని అంటుకుని వెళ్ళిపోతాయి. అటువంటి వాటిని ఏం చేస్తారంట? రా ముంచేయి, ఈ పట్టణాన్ని ముంచేసేయి, ఈ దేశాన్ని ముంచేసేయి అని చెప్పేసి సముద్ర జలాలను పీలిచి భూమి మీదకి రాజేసేవాడు. సునామీ కొత్తదేం కాదు, ఆల్రెడీ ప్రభు చెప్పినటువంటిదే. సునామీలు, టర్నడోలు, ధూమ స్తంభాలు అంటాడు. ధూమ స్తంభాలు ఆకాశానికి భూమికి తగిలి ఉండేలాగా దుమ్ము చుట్టుకుంటూ స్తంభం అనమాట. అలా చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది పైకి. అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. అది దేని మీదకి వెళ్తే అది మొత్తం పెకలించేస్తుంది అంతే. ఏదో కాంక్రీట్ ఏమో ఆగుతాయి కానీ రేకులు అలాంటివి వేసినవన్నీ వెళ్ళిపోతాయి. అది వచ్చిన చోట కారు ఉంటే కారు వెళ్ళిపోద్ది పైకి. అవి ఒకవేళ చేపల చెరువు మీదకి వచ్చిందనుకోండి, చేపలు వెళ్ళిపోతాయి అందులోకి. చేపలు పట్టుకెళ్ళిపోద్ది పైకి. అవి ఎటుకెళ్ళి ఎక్కడో దిగుని కుమ్మరిస్తుంది. చేపల వర్షం తాజాగా మెల్లమెల్ల మెదులుతూ ఉండి పెద్ద పెద్ద చేపలు పడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ధూమస్తంభాలే. అలా చెరువు మీదకు
చేపలున్న చోటుకు వచ్చినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి పైకి, ఆ మేఘాల్లోకి వెళ్ళిపోతాయి, అలా మూవ్ అవుతాయి. ఎక్కడ చోట మేఘాలు కరుగుతాయి, వర్షంతో పాటు టపటపటపట పడిపోతాయి చేప. ధూమస్ ఎక్కట, ధూమస్ యోవేలు 2:30. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా అగ్నిని, ధూమస్తంభములు, ఇవే టర్నడోస్. ధూమస్తంభాలు, టర్నడోస్ ఇవే. చాలా భీకరం. ఒక పెంకుటింటి మీదకి వచ్చిందంటే మొత్తం పెంకులు పైన మొత్తం ఎగిరిపోతాయి, ఆ గోళ్ళే మిగులుతాయి. అంత పవర్ఫుల్ ఇది. ఇంకేమో నిలబడదు, ఉండదు. ఇంకా అది వచ్చిందంటే కకాజవికలం అయిపోద్ది. అంత బలం మరి ఎక్కడి నుంచి వచ్చిందో దానికి తెలియదు. నేల నుంచి ఆకాశానికి దేవుడు ముందే చెప్పాడు. అలా పరమగీతము 3:6 కూడా మనం చూస్తాం. ధూమస్తంభముల వలె, చూడండి, ధూమ స్తంభములు అవి టర్నడోస్ అనమాట. టర్నడోస్. తర్వాత ఆయన మహాసైన్యం. ఆయన మహాసైన్యం ఏంటి? యోవేలు 2:25. కడుపారా తిని మీ కొరకు జరిగించిన స్తుతించినట్లు నేను పంపిన మేడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను ఆయన సైన్యం చూడండి. ఆయనకి కత్తులు పట్టుకున్న, బాంబులు పెట్టుకున్న జనం కాదు ఆయన సైన్యం. ఆయన మహాసైన్యం ఏంటి చూడండి. నా మహాసైన్యం అంటున్నాడు. మిడతలంట, గొంగలి పురుగులంట, పసరు పురుగులంట, చీడ పురుగులంట, ఇదే ఆయన మహాసైన్యం. ఈ హగ్గైలో కూడా ఉంటుంది. హగ్గైలో కూడా మనకి కనబడుతుంది. చూడండి, 2వ అధ్యాయంలో 17వ వచనం. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటినీ అంటాడు. ఇవి కూడా ఆయన దండే. ఇవన్నీ ఆయన దండ్లు. ఈ చాలా మీదకి వచ్చేటువంటి తెగులు కూడా ఆయన దండే, ఆయన పంపించేదే. 3 ఏళ్ల క్రితం ప్రపంచం మీదకి పంపించాడు తన దండు. కరోనా, కంటికి కనపడినటువంటి దండు, ప్రపంచాన్ని అరెస్ట్ చేసేసాడు. ఏకంగా ప్రపంచమే అరెస్ట్ అయిపోయింది, ఇంట్లోంచి కాళ్ళు బయట పెట్టకుండా. ఆయన దండు చూసారా? కంటికి కనపడుతుంది, గొంగళ పురుగు కనపడుతుంది, పసరు పురుగు కనపడుతుంది, కాటు తెగులు కనపడుతుంది, వడగళ్ళు కనపడతాయి. కానీ కరోనా కనపడతా? కంటికి కనపడని తన సైన్యంతో ప్రపంచాన్ని అరెస్ట్ చేసి పరేశాడు. అంతే. ఏదో ఆయన చేయాలండి, ఏం కావాలి? అన్నీ ఆయన చేతి నిర్మాణాలే, అన్నీ ఆయన కోసం పనిచేస్తాయి. అన్నిటినీ అన్నీ పనిచేస్తాయి ఆయన కోసం. ఇంకా మనం ఆయన మందిరాన్ని మనం ఇంకా కట్టడానికి ఇంకా టైం రాలేదు అనుకుంటా ఉంటే ఈ దండలే దాడి చేస్తాయి మన మీద. ఈ కరోనా దాడి చేసి ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు ఈ కరోనా దాడికి కదా. లక్షలు చచ్చిపోయారు కరోనా దాడి. కంటికి కనపడే సైన్యం అది. కంటికి కనిపించని సైన్యంతో ఎంతమందిని చంపేశారంటే, మరి కనిపించే సైన్యం వస్తే ఇంకెలా. కాబట్టి టైం ఇంకా రాలేదు అనుకోవద్దు. కంటికి కనిపించిన ఒక సైనికుడు వచ్చి నిన్ను చంపేయచ్చు. ఒక కరోనా లాంటి చిన్న సూక్ష్మ క్రిమి. నీ మందిరాన్ని ఇంకా నువ్వు శుభ్రం చేయకుండా నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు తర్వాత? కట్టు, ధైర్యంగా కట్టు,
నేను నీకు సాయం చేస్తాను, నా ఆత్మ నీ మధ్యన ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడపోకు. భార్య దేవుని మందిరాన్ని కట్టుకుందాం అనుకుంటే భర్త అడ్డొస్తానంటే భర్తగా భయపడుతున్నావా? నేనుంటాను నీకు తోడు. ఒకవేళ భర్త భయపడితే నేనుంటాను నీకు తోడు. బిడ్డలు భయపడితే నేనుంటాను, ఆత్మీయ మధ్యన ఉంచుతున్నాను. ఎవ్వరికీ జడవాల్సిన పని లేదు. ఇదిగో మరి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు కనుక నా మాట విని ఆ ప్రకారంగా మీరు చేసిన రోజున నేనేం చేస్తాను? 2:19 చివరి మాట, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అంటాడు. నువ్వు కనుక ఇప్పుడే నా మందిరమైన నీ హృదయాన్ని నాకు అనుకూలంగా నువ్వు నిర్మించడానికి పని మొదలు పెడితే నేను నీకు సహాయపడతా, నేను ఆదుకుంటా, నేను ధైర్యపరుస్తా. నువ్వు నిర్మించిన రోజున నేను వస్తా. ఇక మీదట నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతా అంటాడు. ఆశీర్వాదం ప్రారంభమైతే ఇక దాన్ని మనం తట్టుకోలేము. ఇక మనకు చాలు బాబోయే అనేది ఉంటుంది పరిస్థితి. ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటిది ఆశీర్వాదం ఇస్తా అన్నాడు కదా. మలాకి 3:10 మనం చదువుతాం. ఆకాశపు వాక్యంలనే విప్పేస్తా. అక్కడక్కడ విప్పేస్తున్నాడు. ఇప్పుడు ఎల్నీనో ప్రభావం వల్ల ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా ఒకే చోట పెద్ద పెద్ద మోటార్లు ఎట్టి తోడిచ్చినట్టు పడిపోతుంది నీళ్ళు. కొండలు కరిగిపోయి ఇక కొండల మీద కట్టిన ఎళ్లతో సహా కొట్టుకెళ్ళిపోతున్నాయి. అంత భయంకరమైనటువంటి వర్షాలు పడిపోతున్నాయి ఇప్పుడు. ఎల్నీనో దీని ప్రభావం వల్ల ఒక చోట వర్షాలు ఉండట్లేదు, మొత్తం ఇదంతా వెళ్ళి ఒక చోటే పడిపోతుంది. హిమాచల్ ప్రదేశ్ అలాగే అయిపోయింది మన దేశంలో. ఇంకా వేరే వేరే దేశాల్లో కూడా ఈ ప్రభావం ఉంది. ఇక్కడ ఏం చేస్తాడు ఆకాశము? ఏమన్నాడు? ఆకాశపు వాకిళ్ళు నేను విప్పేస్తాను, అంతనటి ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను. ఇక మీదట నేను ఆశీర్వదించడం మొదలు పెడతా. ఇది మొదలుకొని కదా అన్న భగత్ సింగ్ గారు హైదరాబాదులో హెబ్రోనుకు పునాది వేసినటువంటి తేదీ ఈ హగ్గైలోనే ఉంది. 9వ మాసం 24వ రోజు అనమాట. 9వ మాసం 24వ రోజున దానికి పునాది వేయడం అనేది జరిగిందనమాట. చూడండి 10వ వచనం 10వ వచనం 9వ నెల 24వ తేదీన కదా, అది ఆ తేదీయే నెల రోజు. అది 59లో జరిగింది. అది సెప్టెంబరు 24, 1959లో హెబ్రోన్ మందిరానికి పునాది రాయి వేశారంట. అప్పుడు ఒక పాట పాడుకుంటూ ఇంబుగనీసుదీనంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని మా ప్రభువా. ఎంత 4 ఇంబుగనీసుదీనంబు నుండి మిమ్మునాశీర్వాదించెదను పొమ్మని మా ప్రభువా. మునుపాటి మందిరమిమాను మెచ్చు కడపాటి మందిర మహిమా. మునుపాటి మందిరమిమాను మెచ్చు కడపాటి మందిర మహిమా. ఈ స్థలమందు సమాధానం, ఈ స్థలమందు సమాధానం ఎంతైననే చెదనల్టివి ప్రభువా,
ఎంతైననే చెడ నరసింది ప్రభువా ఎన్నుగా నీ సుదీనము నుండి నిన్ను నాశీర్వాదించెదను పొమ్మని మా ప్రభువా. దీన్ని బట్టే రాయబడింది కీర్తన, దీన్ని బట్టి రాశారనమాట కీర్తన. అన్యజనులను కదిలింపగానే, చూడండి ఇక్కడ 2:7 ఉంటుంది. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనుల యొక్క ఇష్టపు వస్తువులు తేబడును, ఈ మందిరమును మహిమతో నింపుదును అని చెప్పి అదే వాక్యాలు, వాటిని బట్టే ఒక పాట రాసుకొని ఈ పాట పాడుతూ సంఘమంతా కలిసి హెబ్రోనుకు పునాది రాళ్ళు వేశారట. 59. నేను పుట్టి 1 సంవత్సరం అయిందన్నమాట. 58లో పుట్టాను, 59లో హెబ్రోను పునాది వేశారు కదా. ఏంటంటాడు దేవుడు, ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి దీనిని మించి నేను దాన్ని ఆశీర్వదిస్తాను, చాలా గొప్పగా చేస్తాను. ఈ మొదట ఉన్నటువంటి నీ హృదయ స్థితి కంటే ఆ తదుపరి అది చాలా గొప్పది అవుతుంది. ఆ రకంగా నేను ఆశీర్వదించడం మొదలు పెడతాను. కాబట్టి నువ్వు భయపడబాకు. నా కొరకైన ఇటువంటి ఈ ఆలయాన్ని నేను నిర్మించడానికి నువ్వు పూనుకో. నా ఆత్మ నీ మధ్యన ఉంచుతాను, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నిర్మిస్తే నేను వచ్చి నీతో ఉంటాను. రావడం మొదలు పెడితే అక్కడి నుంచే నీకు ఆశీర్వాదం మొదలవుతుంది అని పిలిపిస్తా ఉన్నాడు. మరి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రామా, నీ సంతానం తమది కాని దేశం వెళ్తుంది. ఆ తర్వాత 400 ఏళ్ళు అక్కడే ఉంటారు, బానిసలుగా దోచుకోబడతారు. ఆ తదుపరి నేను మళ్ళీ విమోచకుడిని పంపించి మిగులు ఆశతో వారిని యువతలకి తీసుకొస్తాను. ఆ మాటను నెరవేర్చి చూపించిన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చడంలో మన దేవుని మించిన దేవుడు లేనే లేడు. ఆయనే పిలిపిస్తున్నాడు. ఇప్పుడు నీ హృదయ మందిరం నా కొరకు సిద్ధపరచు. నాకు నువ్వు సిద్ధపరచలేదు కాబట్టి నీకంత కరువు, నీకు ఆశీర్వాదమే లేకుండా పోతుంది. ఇంకా అంటాడు 10, 20 కావాలని వెళ్తే 10 ఏముంటాయి అంటాడు. చూడండి, ఇక్కడ మనకి ఇది 3వ అధ్యాయంలో మనం చదువుతాము. సారీ, 2వ అధ్యాయంలోనే 16వ వచనం నుంచి మనం చదివితే, నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కంకులంత ధాన్యమే తేలుచున్నది. 20 కుప్పల కంకులు వేశాడంట, కానీ ఆఖరికి వచ్చేసరికి అది 10 కుప్పలే అవుతుందంట. ఆ తర్వాత 50 కొల తొట్టి వద్దకు అతడు రాగా 20 కొల్ల మాత్రమే ఉంటుందంట. అక్కడ తగ్గిపోతుంది. ఎందుకంటే చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. ఈ సంపాదన ఇదంతా కూడా చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. దేవుని ఆశీర్వాదం లేకుండా అయిపోతుంది. కాబట్టి నిజంగా నువ్వు ఈ లోకంలోనూ ఆశీర్వదింపబడాలి. ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఆత్మీయ ఆశీర్వాదాలతో తండ్రితో పాటు ఉండాలా. అదే మన కోరిక కావాలా. ఎందుకంటే ఎవ్వరూ ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే పోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 దారులు వస్తాయి. వచ్చింది ఓ చోటు నుంచే, కానీ వెళ్ళిన తర్వాత 2 దారులు వస్తాయి. ఏ దారో ఇప్పుడు ఎదుర్కోవాలన్న 2 దారులు, ఏ దారి కావాలో మానవా. 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. 2 దారులు ఉన్నాయి. ఒకటి పరలోకానికి తీసుకెళ్ళేది, మరొకటి పాతాళానికి తీసుకెళ్ళేది. నువ్వు ఈ లోకంలో ఉండగా నీ హృదయ మందిరాన్ని దేవుని కొరకు నువ్వు సిద్ధపరిస్తే నీ దారి పరలోకమే. నీ హృదయ మందిరాన్ని దేవుని కొరకు సిద్ధపరచకుండా నీ లోకయాత్ర ముగిస్తే నీ దారి పాతాళమే.
చెప్పి చేస్తున్నాడు ప్రభు. చెప్పా చేయకుండా గబుక్కుని వచ్చి మనల్ని బాధించేవాడు కాదు. ఆయన ముందే చెబుతాడు. మేలు చేసేవాళ్ళు అలా చెప్తారు, ముందే చెబుతారు. కీడు చేసేవాళ్ళు చెప్పే పనే లేదు, హఠాత్తుగా మీద పడి చేసేస్తారు అంత. మన దేవుడు అలాంటి వాడు కాదు, ప్రతిదీ ముందు చెప్తాడు, మన చేతిలోనే పెడతాడని. ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం నీ ముందు పెడుతున్నాను, ఏం కావాలి నీకు, మన ముందే పెడతాడు. మన ముందే పెడుతున్నాడు రెండోను. మనం కోరుకున్నదే మనకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టంగా ఉన్నాడు. ఇంత నమ్మకమైన దేవుడు, ఆరాధించడానికి ఇంతకంటే ఎక్కువ కారణాలు మనకి అక్కర్లేదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృప చెప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాట ఇచ్చి నెరవేర్చడంలో మీరు నమ్మదగిన దేవుడని మాకు రుజువు పరిచినందుకై హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాకు ఇంకొక మాట ఇస్తూ ఉన్నారు. మా హృదయాన్ని మీకు అనుకూలమైన ఆలయంగా మేము సిద్ధం చేస్తే ఎప్పటి నుంచే మమ్మల్ని ఆశీర్వదించడానికి మొదలు పెడతానంటున్నారు. ఈ ఆశీర్వాదాన్ని నిజంగా మేము ఆశిస్తే మా హృదయాన్ని అందులో ఉండే చెడుగంతా తీసేసి మీకు అనుకూలమైనటువంటి మందిరంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడేలాగున సహాయం చేయండి. ఏ భయాలు నీకు అక్కర్లేదు. నేను నీకు తోడై ఉంటాను, నా ఆత్మను మీ మధ్యన ఉంటాను. మీ హృదయాన్ని నాకు అనుకూలమైనటువంటి ఆలయంగా మార్చేటువంటి పనిలో మీకు సహాయకారిగా నేను ఉంటానని మీరు మాటిస్తున్నారు. కాబట్టి ప్రతి వారు కూడా నాయన తమ తమ హృదయాలను మీకు నిజమైన ఆలయాలుగా మార్చే పనిలో నీ బిడ్డలందరూ చురుగ్గా ఉండడానికి సహాయం చేయమని, భయాందోళన పూర్తిగా తొలగించి మీ మీద ఆనుకుని ధైర్యాన్ని ఇమ్మని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎప్పుడైతే ఆరాధించబోతున్నారో మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 144 కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మా వెనుకల్లోనికి తేబడిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీనపబ్బా నేను మాట్లాడడానికే నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకొని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిన వైపు కేంద్రీకరించేలాగానే సహాయం చేయమని ప్రభు యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అత్యంత శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాము. ప్రభు బల్లలో పాలు పొందడానికై సిద్ధపడుతున్నాం. మనం ఏ రీతిని సిద్ధపడాలి, వీటిని మనం నిర్లక్ష్యం చేయాలి. 144వ కీర్తనలో 11వ వచనంలో ఒట్టి మాటలు, అబద్ధముతో కూడినటువంటి మాటలు, ఇలాంటి మనుషుల నుంచి నన్ను తప్పించమని మన పితరుడైన దావీదు ఆయన కీర్తన ఇది. దుష్టుల గురించి ప్రస్తావిస్తూ, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడునైన దావీదును తప్పించువాడవు, నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వీరందరూ ఎలా ఉన్నారంట? ఒట్టి మాట్లాడేవారుగాను, మరి కుడి చెయ్యి అబద్ధంతో కూడుకున్నదిగాను ఉంది. అటువంటి వారి నుంచి నన్ను భద్రం చెయ్యి, నన్ను కాపాడు. అలా ఎవరి మట్టుకు వాళ్ళు ఈ వ్యర్థమైనటువంటి మాటలకు ప్రధానంగా ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టె,
అని రత్నాలు సాదృశ్యమైన రసంలో పాలు పొందేటువంటి వారు చాలా ఇలాంటి వట్టి మాటలకు దూరంగా ఉండాలి. వట్టి మాటలు కాకుండా ఎవరో ఇష్టపడరు వట్టి మాటలు. చదువుకొని పిల్లలు కానీ గుర్తొచ్చిందా వట్టి మాటలు అంటే? ఏంటమ్మా చెప్పు, పర్లేదు. రేపు పొద్దున్న దీపు ఎలాంటిది అని చూసుకుంటూ కూర్చొని అడుగుతారు వాళ్ళు. అప్పుడు చెప్పాలి కదా, అప్పుడు మరి చాలా తెలివైంది, బాగా చదివింది అని చెప్పేసి చెప్పాలి కదా మరి. వట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మీలు తలపెట్టబోయి అంటాడు గురజాడ అప్పారావు గారు. వట్టి మాటలు వేస్ట్, ఒత్తి ప్రయోజనం లేని మాటలు. వాటి వల్ల వారికి లాభం ఉండదు, వినేవారికి లాభం ఉండదు. ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి మనకి టైం ఎక్కువగా ఉంటుంది. వట్టి మాటలు పనికిరాని కబుర్లు ఆడుకోవడానికి చాలా సమయాన్ని మనం కేటాయించేస్తాం. పక్కింటి వాళ్ళు వచ్చి కూర్చుని ఏదైనా మొదలెట్టారంటే ఇంకా ఈ ఇద్దరికి ఇంకొకళ్ళు కలిశారంటే ఇంకా ఊరు చుట్టపెట్టేస్తారు మొత్తం. పొయ్యి మీద కూర మాడిపోయినా పర్లేదు, పాలు పొంగి స్టవ్ ఆరిపోయినా పర్లేదు, పిల్లి పాలు తాగేసినా పర్లేదు. ఈ కబుర్లో పడ్డామంటే ఎలా ఉండాలి? వీటి వల్ల ఏంటి లాభం? లాభం ఏమీ లేదు. ఉత్తి మాటలు, అనవసరమైన నిష్ప్రయోజనమైనటువంటి మాటలకి ఎక్కువ టైంను మనం ఉపయోగించేస్తూ ఉంటాం. కానీ అలాంటివి ప్రభు బల్లలో పాలు పొందే వాళ్ళకి పనికిరావు. వాళ్ళకి ప్రతి నిమిషం విలువైందే. ప్రభుకి ఉపయోగపడే పని చేయాలి, ప్రభు మెచ్చే పని చేయాలి. ఆయన వాక్యం చదువుకోవడమా, లేదా పాట పాడి స్థుతించడమా, లేదా ప్రార్థన చేయడమా, ఇరుగు పొరుగులు ఎవరైనా వస్తే వారికి సాక్ష్యం వినిపించడమా, వారి ఇబ్బందులు కనుక్కోవడమా, దేవుడు వారికి మేలు చేయగలడని చెప్పేసి ధైర్యం చెప్పడమా, ఇలా ఇవన్నీ ఉపయోగకరమైనటువంటి మాటలు అంతే. అంతేగాని మన సీరియల్ చూసావు నువ్వు, మన శుక్రవారం ఒక బుక్కును కరెంట్ తీసేసాడు మాక ఏమైపోయిందనా, దీని గురించి మొదలెడతారు. ఈ సీరియల్ అయిపోతే ఊరుకుంటారా, మళ్ళీ ఇంకొక సీరియల్ వస్తుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. కబుర్లు ఎన్నంటే అన్నీ మన యాంకర్ ఉండే అవసరమా, మళ్ళీ మళ్ళీ మన యాంకర్ ఉండే కూరల గురించి మాట్లాడుకుంటారు. అబ్బే ఎంత బాగుండేది, అస్సలు బాగాలేదన్నాడా. ఎందుకు, ఎవరికి లాభం? చెప్పేవాళ్ళకైనా లాభమా, వినేవాళ్ళకైనా లాభం ఉంటుందా? వ్యర్థమైనటువంటి మాటలు. ప్రభు బల్లలో పాలు పొందడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు వ్యర్థమైన మాటలకి దూరంగా ఉండాలా. అటువంటివి వారి నోట ఉండకూడదు. ఎవరైనా చెప్తుంటే అందులో కూడా పాలు పంపులు పొందకూడదు. లేవీయ కాండము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. ఐదు 4 నుంచి. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పట్టుకొని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి. మొదలు పెడితే ఎన్నో అర్థసత్యాలు వచ్చేస్తాయి. పూర్తిగా మనకు తెలియకుండానే మాట్లాడుతుంటాం. మనం మాట్లాడుకునేవన్నీ కరెక్టా? మా ఈదులోకి పాము వచ్చింది అని మొదలెట్టారనుకోండి, పాము వెనకాల పడతారు. ఇంకా అక్కడ పాము ఉంటుంది, ఇక్కడ పాము ఉంటుంది, అక్కడ పాము ఉంటుంది, ఎంత పాము ఉంటుంది, ఎంత పాము ఉంటుంది, ఎన్ని వచ్చేస్తాయో పాముని పట్టుకొని. అవన్నీ నిజాలా? అందులో చాలా అబద్ధాలు ఉంటాయి. ఇంత ఉంటే ఇంత చెప్తారు. పెంచేయండి మనకు అలవాటు. రోడ్డు తడిసిందనుకోండి, మోకాళ్ళు నీళ్ళు ఉన్నాయంటారు నడుస్తుంది. అది తడిసింది,
కానీ ఏమంటుంది అలా చెప్పుకుంటూ పోయేసరికి వాళ్ళు ఒడ్డు మునిగిపోయిందంటే ఒకళ్ళు ఒడ్డుని ఇల్లంటే చెప్తారు మరి అలా వెళ్ళిపోతారు. ఇవన్నీ చాలా మట్టుకు అర్ధసత్యాలు, చాలా మట్టుకు అసత్యాలు. అవి తెలియబడినప్పుడు అపరాధులమే కదా. ఉన్నది ఒకటైతే మనం మాట్లాడింది ఒకటి అవుతుంది. తెలియకుండా ఉంటాయా? రహస్యమైనది ఏది బయలుపడకుండా పోదు. అప్పుడు ఇబ్బందులు పడతాం. అందుకని తెలిసినప్పుడు అపరాధి అవుతారు. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమైందో నేను అపరాధి అగునప్పుడు ఆ విషయమంది తాను చేసిన పాపమును ఒప్పుకోవాలి. ఇది పాపమంట. వ్యర్థమైనటువంటి మాటలు పాపంలో పడేసేస్తాయంట. అనవసరమైన మాటలు. ప్రభు దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందుతూ కూడా ఈ వ్యర్థమైన మాటల్లో వెంటబడితే అది తిరిగి పాపం అయింది. మళ్ళీ మనం క్షమాపణ అడగాల్సిన పరిస్థితికి వస్తుంది. అందుకని వినువారులో ఉండాలి, మాట్లాడకూడదు అన్నాడు యాకోబు గారు. వినడానికి నువ్వు తొందరపడాలి అంతే. మాట్లాడితే నోరిప్పితే ఇక మొదలే. ట్యాప్ ఇప్పిన తర్వాత ఎన్ని నీళ్ళు వెళ్తాయో తెలియదు. ఇప్పేదాకానే మనము నోరు ఇప్పితే మొదలెడితే ఎన్ని మాటలు మాట్లాడతాము. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పాడు. మన నోటి వెంట మాట వస్తే మేలుకరంగా ఉండాలా, దేవుడు మెచ్చేదిగా ఉండాలా. మత్తయి సువార్త 5:2 ప్రభు తన నోరు విప్పి మాట్లాడి సాగాను అని ఉంటుంది. నోరు తెరిచి ఇలాగా మాట్లాడడం మొదలెట్టాడు. అన్ని మేలుకరమైనవి. ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాట మేలుకరమైనది. కాబట్టి మనం ఏమన్నా మాట్లాడితే అది ప్రయోజనకరమైన మాటలుగా ఉండాలి తప్ప అవి వ్యర్థమైన మాటలుగా ఉండకూడదు. అటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడి మనము పరిశుద్ధుడైన ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకు ఉండదు. అర్హత ఉందనుకుని కనుక త్వరపడి చేయబడితే మళ్ళీ అది కీడుకు దారితీస్తుంది అంటాడు. 12 మత్తయి సువార్త 12:36 చదువుదాం. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పాలి. యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాటలు. మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైన మాట, నిరుపయోగమైన మాట, తనకు కానీ మరొకరికి కానీ ఉపయోగపడనటువంటి మాటలు, ఇటువంటి వాటన్నిటి విషయమే మనం లెక్క చెప్పాల్సి ఉంటుందంట. దేవుడు లెక్క అడుగుతాడు. మనలోనే కదా నా ఇష్టం అని చెప్పి తెగగా మాట్లాడేస్తుంటే రేపొద్దున ఏంటి ఆ మాటలు అని అడుగుతాడు. లెక్క చెప్పాలంట. అది చెప్తున్నది ఎవరు? యేసుప్రభువే చెప్తున్నాడు. ఆయన నోటితో ఆయనే చెప్పాడు. కాబట్టి త్వరపడి మాట్లాడకూడదు. ఎక్కువ మేరకు వినడానికే ఇష్టపడాలా, వినేవారంగానే ఉండాలి. అవసరమైనప్పుడు మట్టుకు ఒక్క మాట, అలాగే ఉండాలి ఎప్పుడు కూడా. ఎక్కువ మాట్లాడడం కూడా ఆయుక్షీణం సైన్స్ ప్రకారం. ఎక్కువ మాట్లాడితే ఆయువు క్షీణించిపోద్దంట. అంటే లోన ఆర్గన్స్ అన్నీ క్రమంగా దెబ్బతినిపోతాయి. ఇలాంటివి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి దేవుడి సహాయం కానీ లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతాం. ఇలా వారానికి గంటలు మాట్లాడితే అలా బళ్ళు గంటలు మాట్లాడి తొందరగా వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు దేవుడి సహాయం కాబట్టి ఇంకా బలంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి మ్యాక్సిమం తక్కువ మాట్లాడడానికే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలా అవసరమైతేనే. అది లేకపోతే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని బైబిల్ చెప్తుంది. ఎక్కువ మాట్లాడితే అందులో దోషాలు వస్తాయంట. ఆ దోషాలకు మనం లెక్క చెప్పాలట. మనం విమర్శ దినమున లెక్క చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి వద్దు అంటాడు. ఇంకో మాట ముగించు. ఆ మత్తయిలోని 5:34 నుంచి చదువుదాం.
నేను మీతో చెప్పునిదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు. ఒట్టొట్టే టైంలోనే ఎక్కువ మాటలు మాట్లాడేస్తాం మనం. ఒట్టు పెట్టేటప్పుడే, ఎందుకంటే అవతలోడిని కన్వీన్స్ చేయాలి కదా, అవతలోడు కన్వీన్స్ అవ్వాలా, దాని గురించి అని చాలా ఎక్కువ మాట్లాడేస్తాం, విస్తారమైన మాటలు వచ్చేస్తుంటాయి. అసలు యథార్థవంతుడికి ఒట్టు అవసరమా? ఎన్నో పనిముట్లు ఉంటున్నాయి. ఇప్పుడు తగ్గిపోయింది, కానీ ఇది వరకు ఫిలిప్స్ రేడియోలు, టేప్ రికార్డులు ఉండేవి. ఫిలిప్స్ వస్తువుకి ఏంటి గ్యారంటీ ఎంత అని అడిగితే, ఫిలిప్స్ గ్యారంటీ ఏంటండి అని ఊరాడు. ఫిలిప్స్ గ్యారంటీ ఏంటండి? ఫిలిప్సే గ్యారంటీ, దానికి వేరే గ్యారంటీ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేవారు. మరి మిగతా వాళ్ళు 2 సంవత్సరాల గ్యారంటీ, 3 సంవత్సరాల గ్యారంటీ, 5 సంవత్సరాల గ్యారంటీ అని చెప్తూ ఉండేవారు. మరి వీళ్ళు ఎందుకు గ్యారంటీ ఏమి ఇవ్వక్కర్లేదని అంటున్నారు? ఇది జెన్యూన్, ఇది పాడవదు, ఇది జెన్యూన్. ఇది ఫిలిప్స్ అంటేనే గ్యారంటీ, దానికి గ్యారంటీ ఇవ్వట్లేదు. మరి మిగతా వాళ్ళు 2 ఏళ్ళు అంటున్నాడు, ఒకడు 3 ఏళ్ళు అంటున్నాడు, ఒకడు 5 ఏళ్ళు అంటున్నాడు. ఎందుకు? అది గ్యారంటీ కాదు. ఖచ్చితంగా 2 ఏళ్ళకి ఒక రోజు అయిన తర్వాత పోద్ది, 2 సంవత్సరాలు గడిచి ఒక 2 రోజులు 3 రోజులు అయింది, అది పోద్ది. ఇప్పుడు వెళ్తే ఎక్స్పైర్ అయిపోయిందండి, గ్యారంటీ ఎక్స్పైర్ అయిపోయింది అంటాడు. గ్యారంటీ ఇచ్చాడు కదా అని కొనుక్కొస్తే 2 ఏళ్ళ తర్వాత పోయే అది. కానీ ఫిలిప్స్ ఎప్పటికీ పోదాం, అదేనమాట. అలా నమ్మకమైనటువంటి వాడికి అలా ఒట్లు ఎందుకు? ఒట్టు పెడుతున్నామంటేనే అందులో అబద్ధం ఉంది, గ్యారంటీ లేదు. అందుకని ఏం చెప్పాడు ప్రభు? ఎంత మాత్రమో ఒట్టెట్టద్దు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు మాట అంటే మాట అని ఇతరులు గుర్తించాలి, అలా ఉండాలి నీ ప్రవర్తన. ఆయన మాట ఇచ్చాడంటే మాటేరా అంతే, ఆయన మాట ఇచ్చాడంటే మాటేరా అంతే, అలా ఉండాలంటాడు. ఇంకేం చేస్తారండి ఈ ఒట్లలోకి? ఏం తీసుకొచ్చేస్తారు? ఆకాశంతో అంటారు. ఆకాశంతో, దాని మీద నీకేం రైట్ ఉంది? ఒట్టంటే గ్యారంటీయే కదా, ఒట్టంటే గ్యారంటీయే కదా. బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు గ్యారంటీ ఏమి ఇస్తామంటాడు? పక్కిల్లు పెడతావా? పక్కోడు తోట పెడతావా? దాని మీద నీకేం రైట్ ఉంది? దాన్ని ఒప్పుకుంటాడు ఆ గ్యారంటీని? ఇప్పుడు అలాంటప్పుడు దేవుని సింహాసనమైన ఆకాశం మీద నీకేం రైట్ ఉంది? ఆకాశంతో అంటకి నీకు రైట్ ఉన్న దాని మీద కదా నువ్వు గ్యారంటీ చెప్పాలా, హామీ చెప్పాలా? దాని మీద లేదు నీకు. తర్వాత భూమి తోడనొద్దు, అది ఆయన పాదపీఠము. యెషయా 66లో ప్రభువే చెప్పాడు ఆ మాట. యెరూషలేము తోడనొద్దు, అది మహారాజు పట్టణం, దాని మీద నీకేం హక్కు ఉంది? ఇంకా అసలు నీ తలతోడని కూడా ఒట్టు పెట్టుకోవాలి. నీ తల మీద ఏమో నీకు రైట్ ఉందా? అయ్యయ్యో తెల్లగా అయిపోయిన ఎంటికలన్నింటినీ నల్లగా మార్చేద్దామంటే మారుతాయా? నీకేమైనా రైట్ ఉందా? నీ తల మీద నీకు రైట్ ఉందా? నల్లగా ఉన్నది తెల్లగా కానీ, తెల్లగా ఉన్నది నల్లగా కానీ శాశ్వతంగా మార్చగలవా? తాత్కాలికంగా ఏదో రంగేసి కొద్ది రోజులు మట్టుకే మారుతావు, తర్వాత దాని మీద నీకు రైట్ లేదు. కాబట్టి తలతోడు అని కూడా ఒట్టు పెట్టద్దు అంటాడు ఆయన. ఎన్నిటికీ మించి ఒకటి, నువ్వు నమ్మకంగా ఉండవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అదే గ్యారంటీ. ఇక ఆయన మాట అంటే మాటరా అని అందరూ గుర్తించాలి. అలా నీ ప్రవర్తన ఉండాలి. కానీ ఒట్లు పెడుతున్నావు అంటే నువ్వు నమ్మదగిన వాడవు, నమ్మదగిన దానవు కావు, ఖచ్చితంగా కావాలి. అవన్నీ వ్యర్థమైనవి. కోరుకోదగిందల్లా ఒక్కటే, నమ్మకంగా ఉండడం అంతే, నమ్మకంగా ఉండడం అంతే. దాన్ని మించింది అన్నీ కూడా వ్యర్థమే అని చెప్పి మరి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నాం. మనం వ్యర్థంగా మాట్లాడితే
వ్యర్థమైనటువంటి ఓట్లు పెడితే, నమ్మకం లేకుండా, స్థిరత్వం లేకుండా ఉంటే, దాచి పెడదాము, కప్పి పెడదాము అనుకుంటూ ఉంటే, ఇవన్నీ కూడా ప్రభువుకి నచ్చనిటువంటి విషయాలు. ఆయనకి నచ్చేలా ఉండాలి, ఆయన ఇష్టపడేలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసం మనకి క్షేమం అవుతుంది. అది మనకి ఆరోగ్యం. లేకపోతే ఏమవుతుందంటే, అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులును బలహీనులను అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని తాగవలెను. అది ప్రతివారు కూడా ఏం చేయాలంట, తమ్ము తామే 11:28 నుంచి చూసుకోండి. 11:28 నుంచి ఈ భాగాన్ని కూడా మనం కంఠస్థం చేసేసుకోవాలి. అవసరం ఇది. ప్రతి వారు కూడా తనను తానే పరీక్షించుకోవాలా. నేను నమ్మకమైన వాడనా, నమ్మకమైన దాననా, మాట మీద నేను నిలబడతానా, వ్యర్థమైన ప్రమాణాలు చేసి వ్యర్థంగా నేను ప్రవర్తిస్తున్నానా అని చూసుకోవాలంట. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన ప్రభు దేహంలో రక్తంలో పాలు పొందడానికి అనర్హులను చేస్తుంది. ఇంకా ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి తొందరపడి అందులో చేతులు పెట్టకూడదు. ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ వారం దినాల్లో నేను ఎక్కడైనా వ్యర్థమైన మాటలు మాట్లాడినా, నా ప్రవర్తన ఎక్కడైనా వ్యర్థంగా ఉందా, దేవునికి నచ్చనిదిగా ఉందా అని జాగ్రత్తగా సరిచూసుకుని, ఒకవేళ ఎక్కడైనా పొరపాటున తప్పినట్టు అనిపిస్తే ఆ విషయం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలంట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి మనం దాచుకోకూడదు. ఆ విషయాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పేసుకుని అప్పుడు అందులో మనం పాలు పొందాలి. అప్పుడు మేలు కలుగుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.